ఇది కూడా చాలా మంచిది. సో ద గ్రేట్ మేనేజ్మెంట్ గౌతమ్ బలి సార్, కమల్బీర్ సింగ్ అండ్ దీపక్ సూద్ సార్ అండ్ వినింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో మన యొక్క మెంటర్, చీఫ్ మెంటర్, సో మిస్టర్ ఎస్పి బరిల్ సార్. సో ఒక్కసారి గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్ అండి. ఎందుకు అంటే సో ఈ రోజు ఒక నార్మల్ ఫోటోగ్రాఫర్ గా ఉన్న మేము సో ఈ రోజు ఒక సెలబ్రిటీ స్థాయికి తీసుకొచ్చింది సో ఈ ఆపర్చునిటీ మాత్రమే. సో ఇలాంటిది ఒక ఆపర్చునిటీ లేకపోతే సో 10 మందిలో ఒకరిగా ఉండిపోయేవాళ్ళం. ఇలాంటి ఆపర్చునిటీ వల్ల ఈ రోజు మనము సెలబ్రిటీ స్థాయికి రావడం జరిగింది. అండ్ ఈ అవకాశాన్ని మన వరకు తీసుకొచ్చిన మాతో ఈ వర్క్ చేయించిన మా యొక్క గ్రేట్ లైన్ ఆఫ్ స్పాన్సర్స్, మా యొక్క అప్లయన్స్ అండ్ మా యొక్క లైన్ ఆఫ్ స్పాన్సర్స్. సో ఒక్కసారి గ్రేట్ రౌండ్ ఆఫ్ వస్తుంది. సో నా యొక్క లైన్ ఆఫ్ స్పాన్సర్స్ శ్రీనివాస్ సార్, సలీం సార్, అరుణ మేడం, ప్రసాద్ సార్, రాజేశ్వర్ సార్, కులకర్ణి సార్ అండ్ చరణ్ సార్ అండ్ ఇంద్రబీర్ సార్. సో వీళ్ళ ఆధ్వర్యంలో వీళ్ళ సలహాలు సూచనల మేరకు మనం నేర్చుకుంటూ పని చేసుకుంటూ ఈ రోజు ముందుకెళ్తా ఉన్నాం. సో లైఫ్ అనేది చేంజ్ అయింది. సో బేసికలీ నేను ఒక ఫోటోగ్రాఫర్ అండి. సో బిఫోర్ వెస్టేజ్ వచ్చేసి సో నేను ఫోటోగ్రఫీ రంగంలో ఉన్నాను. సో చాలా మందికి డబ్బు సంపాదించాలని ఉంటది కదా, ఉందా లేదా? ఇక్కడ అందరికి ఉందా? సో ఎంత వస్తే బాగుంటుంది? ఎంత చెప్తారు? ఎంత వస్తే అంతనా? లేదా ఇంత ఖచ్చితంగా కావాలని ఉందేమన్నా? చూడండి మేడం డ్రీమ్ ఎక్స్ప్రెస్ చేస్తా ఉన్నారు 5 lakhs 10 lakhs. అలా అందరికీ ఉందా? ఉందా? నిజంగా ఉందా? ఎస్. మరి అందరికీ డబ్బు కావాలని ఉంది. నిజంగా మనం చేస్తున్న పనిలో ఉందా? ఉందా? లేదు కదా. సో ఈ రోజు మీరు ఏదైతే ప్లాట్ఫామ్ ఎంచుకున్నారో, వర్క్ చేస్తున్నారో, సో ఇది 100% మీరు అనుకున్న దాన్ని ఫుల్ఫిల్ చేస్తుంది, గ్యారంటీ అనమాట. సో అలాంటి ఒక అద్భుతమైన ఆపర్చునిటీని సో మేము 2018లో ఆపర్చునిటీ తీసుకున్నాము. ఆపర్చునిటీ తీసుకునే కంటే ముందు మేము చేసిన వర్క్ వచ్చేసి ఫోటోగ్రఫీలో 12 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. సో చాలా రకాల కష్టపడ్డాం, డబ్బులు అప్పు చేసి కెమెరాలు కొనుక్కొని సో కష్టపడ్డాం. సో పొద్దున్న నుంచి రాత్రి వరకు కష్టపడ్డాం. కానీ ఏదైతే కావాలి అనుకున్నది పొందలేకపోయాం ఈ 12 సంవత్సరాల జర్నీలో. సో ఇది నా యొక్క ఫోటో స్టూడియో అండి. వెనకాల కనబడుతుంది కదా, అది ఓన్ ఫోటో స్టూడియో. సో మా ఊర్లో సొంత ఫోటో స్టూడియో ఎవరికి కూడా లేదు, నాకు మాత్రమే ఉంది. సో ఈ స్టూడియో పెట్టినప్పుడు నేను ఏమనుకున్నానంటే లైఫ్ సెట్ అయింది అని చెప్పేసి అనుకున్నాను. సో సొంత స్టూడియో కాబట్టి, ఎందుకంటే మిగతాదంతా రెంట్, కానీ నాది సొంత స్టూడియో కాబట్టి సెట్ అయింది అని అనుకున్నాను. కానీ వర్క్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఎక్కడ సెట్ అయింది ఏమీ లేదు. సో ఫోటోగ్రఫీ అనేది అప్డేటెడ్. సో ఒకప్పుడు రీల్ కెమెరాలు ఉండేవి. ఎస్ సార్, నాకు తెలుసా రీల్ కెమెరా తెలుసా? ఎస్. రీల్ కెమెరాలలో ఆన్ ది స్పాట్ లో ఫోటోలు ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సో ఈ రోజు దిగితే సో 2-3 రోజుల తర్వాత, ఒక వారం తర్వాత అట్లా ఫోటోలు వచ్చేది. కానీ ఈ రోజు ఎట్లా వస్తుంది? ఇలా దిగినామా జస్ట్ 5 నిమిషాలలో మీ చేతులలో ఫోటోలు పెట్టేస్తా ఉన్నారు. ఎస్ సార్. సో అప్డేటెడ్ ఫీల్డ్ అనమాట. అంటే రీల్ కెమెరాలు ఉన్నప్పటి నుంచి మనం వర్క్ స్టార్ట్ చేసినాము. సో చేసుకుంటూ వెళ్ళే దాంట్లో అప్డేటెడ్ ఫీల్డ్ కాబట్టి సో కెమెరాలు మార్చాల్సి వచ్చింది, లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి వచ్చింది. సో లక్షల రూపాయలు మన దగ్గర లేవు. సో అప్పు చేయాలి, ఒక చిట్టి వేయాలి, సో చిట్టి డబ్బులు తీసుకోవాలి, సో కెమెరా తీసుకురావాలి, సో మళ్ళీ చిట్టి డబ్బులు కట్టేసేయాలి ఎవ్రీ మంత్ మనం చేస్తున్న పని మీద. అలా ఒక కెమెరా, వీడియో కెమెరా, ఒక జిరాక్స్ మిషన్, ఒక ప్రింటర్, ఒక కంప్యూటర్, ఒక బైక్, ప్రతిదీ కూడా ఒక్కొక్కటి కొనుక్కుంటూ అప్పు తీరుస్తూ సో ముందుకెళ్తా ఉన్నాం అన్నమాట. అలా 12 సంవత్సరాలలో ఈ యొక్క స్టూడియోని మనం కన్స్ట్రక్షన్ చేసినాము. సో ఇంత చేసి కష్టపడ్డా కూడా సో పెద్ద ఇన్కమ్ అనేది అక్కడ నుంచి ఎర్నింగ్ చేయట్లేదు. సో కాబట్టి ఏదన్నా పార్ట్ టైం ఇంకేమన్నా చేస్తే బాగుంటుంది అన్న దాంతో సో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టడం జరిగింది సో ఊర్లో. సో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ బాగా నడిచింది. కాకపోతే అక్కడ నుంచి పెద్ద ఫాస్ట్ ఫుడ్ సెంటర్ బాగానే నడిచింది. కాకపోతే ఏమైంది అంటే అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే. సో పక్కనే వైన్స్ ఉండే, సో తాగిన వాళ్ళు వస్తుండే, తాగని వాళ్ళు వస్తుండే, తాగిన తర్వాత కొన్ని డిఫరెంట్ సిచ్యువేషన్స్. సో ఆ యొక్క లొల్లిలో కూడా ఎందుకని చెప్పేసి మంచిగా నడుస్తున్నా కూడా దాన్ని తీసేయడం జరిగింది. సో దాని తర్వాత వచ్చేసి దీపావళికి వచ్చేసి పండుగల సీజన్ ఉంటుంది కదా, సో అట్లాంటి సీజన్ కి సో ఏదో ఒకటి సీజనల్ బిజినెస్ లెక్కల సో పెట్టేవాళ్ళం అనమాట. సో నిన్న రక్షాబంధన్కి రాఖిల్, సో దీపావళి వచ్చింది అనుకోండి సో క్రాకర్స్, సంక్రాంతి వచ్చింది అనుకోండి కైట్స్. సో అది సీజనల్ బిజినెస్ అనమాట. అంటే 1-2-3 రోజులలో ఎంతో కొంత లాభం వస్తుంది మనం పెట్టిన దానికి. సో అట్లాంటి వాటి మీద వర్క్ చేసినాం.
సో అందులో కూడా పెద్ద ఇన్కమ్ ఉందా అంటే ఏం లేదు, సీజనల్ చిన్న చిన్న బిజినెస్లు కాబట్టి పెద్ద ఏం లేదు. సో దాని తర్వాత వచ్చేసి సో చాలా మంది అంటుంటారు కదా గవర్నమెంట్ జాబ్ వస్తే సెట్ అయిపోతుంది అని చెప్పేసి. సో అలాంటి ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్ట్ కి మనం అప్లై చేసినాము. సో దాంట్లో చాలా కష్టపడి వర్క్ చేసినాము. కాకపోతే రన్నింగ్ రేస్ లో వచ్చేసి అది మిస్ అయిపోయింది. సో స్టూడియో అండి ఇది. స్టూడియోలో ఒక పర్సన్ వచ్చిండు. ఒక పర్సన్ వచ్చేసి, సార్ మీ ఏరియాలో ఒక ఏజెంట్ అవసరం ఉంది, ఎల్ఐసి ఏజెంట్. సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి. సో ఎవరో ఎందుకు చెప్పాలి, నేను కూడా చేయడానికి రెడీ ఉన్నా, ఏం ప్రాసెస్ ఉంటుంది అని చెప్పేసి అడిగిన. సో అడిగినప్పుడు సార్ ఏం చెప్పిందంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. ఎస్ నేను కూడా చేయగలుగుతా సార్ అని చెప్పేసి ఎల్ఐసి ఏజెంట్గా నేను ఆపర్చునిటీ తీసుకున్నా. 1 year వర్క్ చేసిన. కాకపోతే అందులో ఒక టార్గెట్ ఉంటుంది, 1 lakh టార్గెట్. సో దాన్ని రీచ్ అవ్వడం మిస్ అయింది కాబట్టి ఏజెంట్ అనేది వెళ్ళిపోయింది. సో ఈ ఎల్ఐసి చేసేటప్పుడు నేను ఆలోచన చేసింది ఏంటంటే ప్రతి ఒక్కరికి మనం ఇన్సూరెన్స్ అనేది తప్పనిసరి. ప్రాబ్లం వచ్చినప్పుడు బాధపడతారు, ఇంట్లో వాళ్ళు వస్తారు అడుగుతారు, ఎల్ఐసి చేసిండా, ఏదైనా పాలసీ తీసుకున్నాడా అని చెప్పేసి. కానీ ఎవరి దగ్గర ఉందా పాలసీ? అప్పటి వరకు ఏంటంటే ఇప్పుడు ఉన్నది చెప్పేటోళ్ళు ఏం చెప్తారంటే ఏ లేదు నాకు ఏం చేయలేదు అని చెప్తారు. ఎందుకు అంటే డబ్బులు లేకపోవడం వల్ల. సో ఇట్లా అడిగినప్పుడు ఏం చేస్తుండే అంటే చాలా మంది, సో నేను పోయిన తర్వాత వచ్చే డబ్బుల గురించి పెద్ద అంత లేదు ఆలోచన చేయకపోతుండే అనమాట ఊర్లలో. సో కాబట్టి అక్కడ నుంచి కొద్దిగా ఇది మైనస్ అయిపోయిన ఉండే. సో 1 year లో మనం టార్గెట్ రీచ్ అవ్వలేకపోయినాము. సో ఇది మిస్ అయిపోయింది. ఎల్ఐసి ఏజెంట్ కూడా నేను వర్క్ చేసిన, ఇది మిస్ అయిపోయింది. తర్వాత వచ్చేసి సో నేను ఏం చేసినా కూడా ఇట్లా పోస్టర్లు కూడా క్రియేట్ చేస్తుండే. కొన్ని ఏరియాలలో ఇట్లా పోస్టర్లు అతికిచ్చేసి సో మీకు జీవిత బీమా ఉందా, లేదు అంటే కనుక సంప్రదించండి, అట్లా కొన్ని పోస్టర్లు అతికిస్తుంది. కొంతమంది కాల్ చేస్తారేమో అని చెప్పేసి. సో ఇట్లా చేస్తుంటే, అండ్ ఇది వచ్చేసి జిరాక్స్ మిషన్. సో పని చేస్తున్నా కానీ ఫలితం రావట్లేదు కాబట్టి సో ఫైనల్ గా ఈ స్టూడియోలోనే కూర్చుందాము, సో జిరాక్స్ మిషన్ నడిపించుకుందాము, స్టూడియో నడిపించుకుందామని సో ఇక్కడ జిరాక్స్ మిషన్ కూడా సో ఒక 80,000 రూపాయలు పెట్టి తీసుకురావడం జరిగింది. 80,000 రూపాయలు పెట్టి తీసుకొచ్చిన. ఇది అప్పు ఇన్స్టాల్మెంట్ లో బ్యాంక్ లో లోన్ తీసుకొచ్చిన. కానీ ఇది కూడా కొన్నిసార్లు సతాయించింది అనమాట. చిన్న జిరాక్స్ మిషన్ అయితే రిపేర్ ఉందనుకో తీసుకెళ్తాము, తీసుకొస్తాము, రిపేర్ చేయించుకొని వస్తాం. కానీ ఇదాన్ని అట్లా కాదు. సో దీని దగ్గరికే వర్కర్ రావాలి, వచ్చి దాన్ని రిపేర్ చేయాలి. సో ఇట్లాగా చాలా రకాల ప్రాబ్లం ఇచ్చినుండే. ఇది కూడా ఫైనల్ ఇది కూడా తీసేసిన. సో ఇది తీసేసినప్పుడు 83,000 రూపాయలకు కొన్న, 40,000 రూపాయలకు అమ్మేసినది. బ్యాటరీ వీక్ ఉన్నాయి సార్. సో 40,000 రూపాయలకు అమ్మేసిన. సో ఒకసారి ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే సో నేను చేసిన పనులు ఏమేమి ఉన్నాయి ఒకసారి మీకు తెలిస్తే సో ఈ రోజు మీరు తీసుకున్న ఆపర్చునిటీ ఎంత పెద్దది, ఏ స్థాయికి తీసుకెళ్తుంది అని చెప్పడానికి. సో మీరు వచ్చిన ఇప్పుడు ఏదైతే మీరు కూర్చున్నారో ఒకప్పుడు నేను కూడా ఇట్లాగే కూర్చున్నా జస్ట్ స్టార్టింగ్ లో. సో విన్నా, వేరే వ్యక్తుల మాటలు విన్నా, వర్క్ చేసుకుంటూ వెళ్తే ఈరోజు లైఫ్ మారింది. సో దాని తర్వాత ఇవన్నీ కాదు, ఎందులో వెళ్ళినా కూడా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాము, డబ్బులు పోతా ఉంది, సో టైం పోతా ఉంది. సో ఏదైనా కూడా లాస్ లేనిది ఏదైనా ఉంది అంటే కనుక మిస్ అవుతుంది. సో ఎక్కడైనా లాస్ అవుతుందని చెప్పేసి ఏం చేసిన అంటే సో బట్టల షాప్ వచ్చేసి ఒకసారి డబ్బులు పెడతాము, క్లాత్ ఉంటుంది అమ్మినప్పుడు డబ్బులు వచ్చేసి. సో అట్లా అని చెప్పేసి సో ఇది రోడ్ సైడ్ షాప్ పెట్టామన్నమాట. రోడ్ సైడ్ షాప్ పెట్టాము. సో ఇలా ఒక ఆటో తీసుకొని సో మా బ్రదరు నేను ఇద్దరం కలిపి సో ఆటో తీసుకొని దానికి చుట్టూరుగా మాడిఫై చేపించేసి సో ఇందులో సో నైట్ ప్యాంట్స్, టీ షర్ట్స్, ట్రాక్స్ సో ఇలాంటివన్నీ కూడా అందులో వేసేసుకొని సో ఫిక్స్డ్ రేట్ల మీద పెట్టేస్తున్నాడు. 100, 150, 200 రూపాయలు దాని మీద ఏదైనా తీసుకో, 100 రూపాయలు, 150 రూపాయలు, 200 రూపాయలు అని చెప్పేసి. సో అట్లా కూడా రోడ్ల పైన మేము పెట్టాం. సో అయినా మా బ్రదరు ఫోటోలు తీసిందేమో నేను, మా బ్రదర్ అక్కడ నిల్చున్నాడు, నేను ఫోటోలు తీసిన. సో ఇట్లా మేము దాని మీద ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 1,30,000 రూపాయలు, 1,50,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇట్లా మేము వర్క్ చేసినాం. సో ఈ బిజినెస్ అన్నా నడిచిందా అంటే సో ఈ బిజినెస్ లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే ఆ బిజినెస్ లోకి వెళ్ళినప్పుడు ఫోటో స్టూడియో బంద్ ఉంటా ఉంది. సో అట్లా అని చెప్పేసి సో మళ్ళీ దాన్ని కూడా బంద్ చేసినాం. సో మా తమ్ముడిని నడుపుకోమని చెప్పేసి సో నేను మళ్ళీ ఫోటో స్టూడియోలోకి వచ్చేసాను కొన్ని రోజులు నడిపించిన తర్వాత. సో దాని తర్వాత వచ్చేసి ఇన్ని చేస్తున్నాం కదా. సో నా యొక్క వర్క్ మొత్తం చూస్తే కనుక బట్టల షాపు తీసేసినాం, మళ్ళీ ఇంటికి వచ్చేసినాం, స్టూడియోలో వచ్చేసి మళ్ళీ బట్టలు ఏవైతే ఉన్నాయో అవి స్టూడియోలో పెట్టడం స్టార్ట్ చేసినాం. కొన్ని బట్టలు వచ్చేసి స్టూడియోలో పెట్టినాము,
మా మేడం వచ్చేసి లేడీస్ ఎంపోరియం. సో ఐటమ్స్ తీసుకొచ్చి కొని పెట్టిన మేడం స్టిచ్చింగ్ చేస్తుండే అనమాట. ఆమెది స్టిచ్చింగ్ మిషన్ కూడా షాప్లోనే వేసి రన్ చేపిస్తూ ఉంటుంది. సో అన్నీ ఒక దగ్గరే ఉంటుండే. ఒక వ్యక్తి మన స్టూడియోకి వచ్చిండు అనుకోండి, సో అప్పుడు ఆయన పొజిషన్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఫోటో స్టూడియోలోకి వచ్చిండు, ఫోటో స్టూడియో లుకింగ్ కనబడాలి. నా స్టూడియోలోకి వస్తే ఎట్లా కనబడుతుంది అంటే, ఒక సైడ్ బట్టలు, ఒక సైడ్ లేడీస్ ఎంపోరియం, ఒక సైడ్ ఏమో ఫోటోగ్రఫీకి సంబంధించిన జిరాక్స్ మిషన్, కంప్యూటర్స్ ఇవన్నీ కనబడుతుండే. సో వచ్చిన వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటుండే, అసలు ఇది ఏంది ఇవన్నీ చేస్తున్నాం అని చెప్పేసి. సో ఇవన్నీ కూడా నేను చేసిన కాక దేనికోసం అంటే డబ్బుల కోసం. సో ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా కూడా సో నేను అనుకున్నది అక్కడ రీచ్ అవుతలేదు. నేను అనుకున్నది అక్కడికి రీచ్ అవ్వట్లేదు, నాకు ఏదైతే సంపాదించాలనుకున్నాను. సో అలాంటి సిచ్యువేషన్ అనమాట. కానీ ఏ ప్రయత్నం వచ్చినా కూడా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇలా జరుగుతున్న పొజిషన్లో సో ఒకసారి ఇన్ని రకాల ప్రయత్నాలు చేస్తే ఎలాంటి డెవలప్మెంట్ లేదు అని చెప్పేసి సో టెంపుల్కి వెళ్ళిన. మామూలుగా ఎట్లా ఉంటుంది, ఏ ప్రయత్నం చేసినా ఏదో ఒకటి అయిపోతుంది అంటే ఏదో ఒక దగ్గర పూజ దగ్గరికి వెళ్ళడము, సో నా ఏమైనా శని ఉందా, అది ఉందా, ఇది ఉందా చెక్ చేపిస్తామా లేదా? అట్లే నేను కూడా మా ఊర్లో ఒక పూజారి దగ్గరికి వెళ్తే సో ఆయన ఏం చేసిండంటే, సో దసరా ముందనమాట, సో నువ్వేం చేస్తావు అంటే దసరాకి సో నువ్వు అమ్మవారి మాలేసిన తర్వాత సో నీది ఒకసారి చూసి నేను చెప్తాను ఎట్లుంది అని చెప్పేసి అన్నాడు. సో నేను నవరాత్రులు మాల దీక్ష తీసుకున్న దసరా అయిపోయింది. సో నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. సో ఏంటి ఆపర్చునిటీ అంటే, సో సినిమా ఇండస్ట్రీలో ఒక అవకాశం వచ్చింది. సినిమా ఇండస్ట్రీలో సో వీడియోగ్రాఫర్. సో అవకాశం వచ్చింది, వెళ్ళినా మాట్లాడినా. సో ఆ వీడియోగ్రాఫర్ ఎవరైతే ఉన్నాడో సినిమాకి తీసేట్ అయినా, సో ఆయన 2 విషయాలు కరెక్ట్ చెప్పిండు. ఇండస్ట్రీలోకి వస్తుండవు, సో ఇండస్ట్రీ అనేది నీకు సక్సెస్ ఇస్తుంది అని లేదనేది గ్యారెంటీ లేదు. ఎందుకంటే ఇక్కడ తొక్కే వాళ్ళు ఎక్కువ ఉంటారు, చాలా కష్టపడాల్సి వస్తుంది. నీ టాలెంట్ అండ్ కష్టం 2 ఉంటుంది. సో నీకు పిల్లలు అంటున్నావు, ఒక బాబు అంటున్నావు, తల్లిదండ్రులు అంటున్నావు, భార్య. సో వీళ్ళందరినీ నువ్వు వదిలిపెట్టి ఇక్కడికి రావాలి. సో ఒకసారి నువ్వు ఆలోచించి, సో నా నెక్స్ట్ ప్రాజెక్ట్, నెక్స్ట్ ఫిలింలో నేను నీకు అవకాశం ఇస్తా 3 నెలల తర్వాత. సో ఈ 3 నెలలు మాత్రం నువ్వేం చేస్తావంటే ఆలోచన చేసి ఎస్ ఆర్ నో చెప్పు. ఎస్ అంటే నెక్స్ట్ ఫిలింలోకి రా, లేదు అనుకుంటే మీ ఊర్లోనే నువ్వు ఉన్న పని చేసుకుంటూ కూర్చోని చెప్పేసి అన్నాడు. చెప్పింది సలహా మంచిదా కాదా? అంటే నా గురించి ఆలోచన చేసి చెప్పిండు ఆయన. ఎందుకంటే ఆయన ఆ ప్రాసెస్ లో ఉన్నాడు, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పేసి చెప్పిండు. సో ఇంటికి వచ్చిన అవకాశం అయితే వచ్చింది, 3 నెలల తర్వాత అవకాశం ఉంది. ఆలోచన చేస్తా ఉన్నా. సో ఆలోచన చేస్తా ఉన్నా. సో ఫైనల్లీ నా మైండ్లో మాత్రము అక్కడనే చేద్దాము, వెళ్ళిపోదాం అన్నట్లుగానే ఉండే. సో ఇవన్నీ చేసిన కాబట్టి. సో అలాంటి సిచ్యువేషన్లో 2018 జనవరి 1 నాడు సో వెస్టీజ్ అనే ఆపర్చునిటీ నా దగ్గరకు వచ్చింది. ఒక్కసారి గ్రేట్ గా. ఇంతకుముందు మా యొక్క లైన్ ఆఫ్ స్పాన్సర్ చూపించాను శ్రీనివాస్ సార్, ఆయనకి నాకు అసలు ముఖం కూడా పరిచయమే లేదు. సో ఆ వ్యక్తి వచ్చిండు. సో వాళ్ళ అత్తమ్మకి ప్లాన్ చెప్పడానికి వచ్చిండు, నాకు కూడా కాదు, వాళ్ళ అత్తమ్మకి ప్లాన్ చెప్పడానికి వచ్చిండు. వాళ్ళ అత్తమ్మకి వచ్చిన తర్వాత, అత్తమ్మ నీకు ఒక్క ఈవెంట్ ఉంది, నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చుట్టుపక్కల ఉంటే పిలువు అని చెప్పేసి అన్నాడు. సో ఆ ప్రాసెస్ లో ఒక 4-5 వ్యక్తుల్ని ఆమె పిలిచింది అనమాట ఇంటి చుట్టుపక్కల. అందులో నేను కూడా ఉన్నాను. నేను ఫోటో స్టూడియోలో వీడియోలు చూసుకుంటూ కూర్చుంటా ఉన్నాను. సో ఫోన్ వచ్చింది. సో ఈ ఫోన్ మా తమ్ముడు నుంచి వచ్చింది. మా తమ్ముడు పక్కపంటి ఇల్లు అనమాట. మా తమ్ముడు వెళ్ళిపోయి అటు కూర్చున్నాడు. అన్న నువ్వు ఫ్రీగా ఉంటే ఒక బిజినెస్ ఆపర్చునిటీ ఉందంటే విందు రాను అని చెప్పేసి అన్నాడు. సరే వస్తా అని చెప్పేసి ఖాళీగా ఉంది కదా వెళ్ళిపోయిన తర్వాత ఆల్రెడీ ప్లాన్ స్టార్ట్ చేసిండు శ్రీనివాస్ సార్. సో ఇక్కడ ఫ్లెక్సీ వేసుకున్నాడు. సో ఇక్కడ నిలబడి చెప్తున్నాడు. సో నేను ఏం చేసిన, సో ఇటు సైడ్ వచ్చి కూర్చున్నా, ఇటు వచ్చేసి సైలెంట్ కూర్చున్నా, వింటున్నా. ఆయన చెప్పేసి డిస్టర్బ్ చేయొద్దని ఆయన చెప్పడం స్టార్ట్ చేసింది కదా, కూర్చున్నా. సో చెప్తా ఉన్నాడు. సో డ్రీమ్స్ అని చెప్పిండు. సో మనందరికి అడుగుతారా లేదా డ్రీమ్స్ అని? సో ఆయన డ్రీమ్స్ అని చెప్తా ఉన్నాడు. మనందరికీ సాధించాలి, సంపాదించాలి అని ఉంటుంది, కానీ మనం చేస్తున్న పని ద్వారా అది సాధించలేకపోతున్నాం. ఇప్పుడు నేను చెప్పే ఆపర్చునిటీ కనుక మీకు అర్థం చేసుకొని మీరు పని చేయగలిగితే సో ఇక్కడ నుంచి అది సాధించవచ్చు అని చెప్పేసి పోస్టర్ మీద ఉన్నది స్టెప్ బై స్టెప్ కన్సూమర్ ఎంపవర్మెంట్ అనేది చెప్పడం స్టార్ట్ చేసింది. సో నేను వింటనే ఉన్నాను అనమాట. ఆ ప్రాసెస్ లో చెప్పే ప్రాసెస్ లో ఈ రిచ్ డాడ్ పూర్ డాడ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసింది అందులో. సో ఈయన పోయిన తర్వాత రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ ఒక నేను కొనుక్కున్నాను. సో అప్పటి వరకు మనకు తెలియదు. సో రిచ్ డాడ్ పూర్ డాడ్, రిచ్ అంటే ఉన్న వ్యక్తి, పూర్ అంటే లేని వ్యక్తి. అంటే ఉన్న వ్యక్తి ఎలా ఆలోచన చేస్తాడు, లేని వ్యక్తి ఎలా ఆలోచన చేస్తాడు. సో దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మా నాన్న, మేము పేదవాళ్ళం, మిడిల్ క్లాస్.
సో ఇక్కడ మా నాన్న ఏం చెప్తా అంటే సంపాదించి కొనుక్కోవాలి అని అంటాడు. ఏదైనా సరే సంపాదించి కొనుక్కోవాలి అంటాడు. 1,00,000 కెమెరా ఉంది. ఇప్పుడు ₹1,00,000 సంపాదించాలి అంటే మనం ఎక్కడైతే జాబ్ ఏదో చేస్తున్నామో ఫోటో స్టూడియోలో అక్కడ మనకు ₹1,500 నెలకి ఇస్తున్నారు. ₹1,00,000 ఎప్పుడు జమ అవ్వాలి? నేను ఎప్పుడు కెమెరా కొనాలి? అట్లా కాదు, నేను అప్పు చేసి కొంటా, దాన్ని తీరుస్తాను నేనంట. అంటే నేను పని చేయడం రెడీ ఉన్నా, సో నాకు కెమెరా ఇప్పి నేనే తీరుస్తా దాన్ని అప్పు అని చెప్పి నేనంట. మా నాన్నకి ఏంటంటే భయం. సో అప్పు చేస్తే అప్పు ముప్పు అని చెప్పేసి మా నాన్న అప్పు చేయడు, ఉన్న దాంట్లోనే సరిపెట్టుకోవాలని చెప్పేసి ఇప్పటికి కూడా మైండ్ సెట్ అదే అనమాట. సో అదే చెప్తుండే. సో నాకు వ్యతిరేకం అనమాట. ఈ బుక్ చదివిన తర్వాత అర్థమైంది, అంటే ఉన్న వాళ్ళు ఎట్లా ఆలోచన చేస్తారు, లేని వాళ్ళు ఎట్లా ఆలోచన చేస్తారు. సో ఇందులో మనకు ESBI కాన్సెప్ట్ చెప్పడం జరిగింది. ఎంప్లాయ్, సెల్ఫ్ ఎంప్లాయ్, బిజినెస్ అండ్ ఇన్వెస్టర్. సో ఇది ఎవరైనా చదివిన బుక్? సో చదవండి. నెట్వర్క్ మార్కెటింగ్ లో ఖచ్చితంగా చదవాల్సిన బుక్ ఇది. ఇది చాలా మైండ్ సెట్ మారుస్తుంది. మన ఆలోచనలే భవిష్యత్తు. మనం ఏదైతే ఆలోచన చేస్తున్నామో అదే మనం ఈ రోజు పని చేస్తున్నాం. ఒకవేళ మన ఆలోచనలు మారితే మన పని కూడా మారుతుంది. సో ఈ యొక్క వినడం జరిగింది. సో ఇందులో మీకున్న కాన్సెప్ట్ చెప్తా. సో ఎంప్లాయ్. సో మామూలు ఇక్కడ ఎంతమంది ఎంప్లాయ్ ఉన్నారండి? ఎంప్లాయ్ జాబ్ చేసేవాళ్ళు, ఎక్కడొక చోట పని చేసేవాళ్ళు. సో 3-4 ఉన్నారా? సూపర్. వెస్టేజ్కి వచ్చినాక ఫుల్ టైం లేదా? వెస్టేజ్ రాకముందు అయితే ఎంప్లాయీస్ ఉన్నారు కదా. ఎస్. సో ఎంప్లాయీ కూడా చూడండి. సో ఎంప్లాయీ అనేట ఆయన సో ఎట్లా పని చేస్తాడు, ఏమొస్తుంది. సో ఎంప్లాయీగా ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పొద్దున్న లేస్తే రాత్రి వరకు కష్టపడడానికి రెడీ అవుతాడు. సో ఎంప్లాయీ ఒక దగ్గర జాబ్ చేయాలంటే మినిమం ఏదో ఒక క్వాలిఫికేషన్ కావాలి. ఆయన చదువుకున్న దాన్ని బట్టేసి ఒక జాబ్ అనేది వచ్చేస్తుంది. సో జాబ్ ఒకటే వస్తుంది. మరి జాబ్ లో ఎవరైతే గైడెన్స్ ఇస్తారో ఆయన మనం ఏమంటాం? బాస్ అంటాం. అంటే బాస్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు మనం పని చేయాలి. మనకు నచ్చినట్టుగా మనం పని చేసుకునే అవకాశం లేదు. అండ్ ప్లేస్ ఎవరు డిసైడ్ చేస్తారు? మనం డిసైడ్ చేసుకోవచ్చా? సార్ నేను ఇంట్లో నుంచి వర్క్ చేస్తా సార్ అంటే అవుతుందా? అవుతుందా? కాదు కదా. సో ప్లేస్ అండ్ శాలరీ ఎవరు డిసైడ్ చేస్తారు? సార్ నాకు 50,000 ఇవ్వండి, మీకు నేను పని చేసి పెడతా అని జాబ్ అడిగే వాళ్ళు ఎవరన్నా చెప్తారా? చెప్పరు. అంటే అతనే ఇంత ఇస్తా, ఇక్కడ వచ్చి ఇది పని చేయాలి, నేను చెప్పిన పని చేయాలి, ఇన్ని గంటలు పని చేయాలి, ఒక్కటన్నా మన చేతుల్లో ఉందా? సో అలాంటి జాబ్ చాలా మంది చేస్తూ ఉంటారు కదా. సో ఎందుకు జాబ్ చేస్తారంటే మనము మన చుట్టుపక్కల చూస్తే అందరూ జాబ్ చేసిన వాళ్ళే ఉంటారు, లేదనుకుంటే ఏదో ఒక పని చేసే వాళ్ళే ఉంటారు. అంటే వీళ్ళని చూస్తూ మనం పెరిగినాం కాబట్టి డబ్బు సంపాదించాలంటే జాబే చేయాలి, లేదనుకుంటే ఏదైనా పని నేర్చుకొని పని పెట్టుకోవాలి, లేదంటే ఒక షాప్ పెట్టుకోవాలి. అంటే ఇలాంటి వ్యక్తులు మనం చూసి పెరిగినాం కాబట్టి మన ఆలోచనలు కూడా ఇవే ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ క్లారిటీ ఉంటుంది. మన ఆపర్చునిటీ దగ్గరకు వచ్చేసరికి కొంత క్లారిటీ మిస్ అవుతుంది. ఇక్కడ క్లారిటీ ఉన్నారు, 8 గంటలు పని చేస్తున్నారు, ఆయనకు ఎగ్జాంపుల్ గా ₹12,000 జీతం వస్తుంది అనుకోండి. సో ₹12,000 డబల్ చేయాలంటే అదే 8 గంటలలో సాధ్యమా? కాదు. అంటే 8 గంటలు కాస్త 16 గంటలు కష్టపడాలి. దాన్ని ఓవర్ టైం డ్యూటీ అని అంటారు, ఓటీ అంటాం. సో ఓవర్ టైం డ్యూటీ నువ్వు ఏదైతే కష్టపడతావు దానికి ఫలితం వస్తుంది. కానీ 16 గంటలు ప్రతిరోజు కష్టపడితే కనుక మన హెల్త్ డిస్టర్బ్ అవుతుందా లేదా? అంటే డబ్బులు ఒక సైడ్ నుంచి వస్తున్నాయి, హెల్త్ డిస్టర్బ్ అవడం వల్ల హెల్త్ పర్పస్ లో మళ్ళీ డబ్బులు పోతున్నాయా లేదా? అంటే సంపాదించింది ఏమైనా ఉందా? సో లేదు. అంటే నేను ఎక్కువ గంటలు కష్టపడతా అనుకున్నా కూడా అది రాంగే. సో అంటే లిమిటెడ్ గానే కష్టపడాలి, కానీ డబ్బులు ఎక్కువ వచ్చే మార్గాన్ని మనం కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సో 16 గంటలకు 24,000 వస్తుంది. ఒకవేళ 24,000 కాస్త ఇంకా డబల్ అవ్వాలి అంటే 34 గంటలు కష్టపడాలి. సో టైం ఉంది మన దగ్గర. అంటే ఒక వ్యక్తి దగ్గర 24 గంటల సమయం గ్యారంటీ ఉంది. 24 గంటల సమయాన్ని మీరు ఎట్లా ఉపయోగించుకుంటున్నారు అనే దాన్ని బట్టి ఇన్కమ్ వస్తుంది. సో ఇది జాబ్ లో. సో మీరు చూడండి, ఒక ₹12,000 సంపాదిస్తున్నాడు. సో ఈయన ఇన్కమ్ ఎట్లా ఉంది డివైడ్ చేస్తే కనుక ₹50, ఒక గంటకి ₹50, 8 గంటలు పని చేస్తున్నాడు, ₹400, 30 రోజులు పని చేస్తున్నాడు, ₹12,000. ఒకవేళ ఇందులో ఏ ఒక్క రోజు అతను పని చేయకపోయినా ఆ ఇన్కమ్ వచ్చే అవకాశం ఉందా? లేదు. అంటే జాబ్ లో సెక్యూరిటీ ఉందా లేదా? ఇన్సెక్యూరిటీ. అంటే జాబ్ లాంగ్ టర్మ్ విజన్ తో చేయకూడదు. జస్ట్ ఏంటంటే ఈ రోజు మన ఖర్చుల మట్టుకు అవసరాల మట్టుకు జాబ్ అవసరమే, కానీ మనకు ఇంకొక ఇన్కమ్ అనేది అవసరం ఉంది. అది ఏంటి అంటే మనం పని చేయకుండా కూడా రావాలి. అలాంటి ఒక ఇన్కమ్ ని మనం చూస్ చేసుకోవాలి. అలాంటి అవకాశం మనకు ఎవరు చెప్పలేదు ఇప్పటి వరకు. సో కాబట్టి మనం ఇదేంట్లోనే ఉన్నాం. ఒకవేళ తెలిస్తే కనుక మనం ఆలోచన చేయాలి. అండ్ రెండవది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. సో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి అంటే బాస్ ఉన్నాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది.
సో జాబ్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది చదువుల మీద పెడతాం, బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది మనం ప్రొడక్ట్స్ మీద పెడతాం. సో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, రెంట్స్ పే చేయాలి, మ్యాన్ పవర్స్ కి శాలరీలు ఇవ్వాలి, ఒక మంచి లొకేషన్ చూసుకొని అడ్వాన్సులు పే చేయాలి. సో అందులో మనము జాబ్ కంటే ఎక్కువ కష్టపడాలి. ఎందుకు? ఇది ఓన్ బిజినెస్ కదా. సో పొద్దున వెళ్ళి 9 గంటలకు ఓపెన్ చేస్తే రాత్రి 9 గంటల వరకు మనం షాప్ ఓపెన్ చేసి పెట్టాలి. ఎందుకు? ఇది నా బిజినెస్. ఒకవేళ నేను 10 లక్షలు పెట్టి షాప్ ఓపెన్ చేసిన షట్టర్ మాత్రం తీయట్లేదు, ప్రయోజనం ఏమన్నా? ప్రయోజనం లేదు. దానివల్ల లాస్ అవుతుంది కదా. నేను తిరిగేసరికి రెంట్ పర్సన్ వచ్చి అడుగుతాడా లేదా? రెంట్ అడుగుతాడు. అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గా జాబ్ కంటే ఎక్కువ రిస్క్ ఉంటుంది. ఒకవేళ మన బిజినెస్ సరిగ్గా నడుస్తుంది అనుకోండి, కాంపిటీషన్ వస్తుందా రాదా? 100% కాంపిటీషన్ ఉంటుంది. సో కాంపిటీషన్ వచ్చినప్పుడు మన బిజినెస్ అలాగే మెయింటైన్స్ అవుతుందా తగ్గుతుందా? తగ్గే అవకాశం ఉంటుంది. తగ్గింది అంటే మనం ఆ బిజినెస్ ని బేస్ చేసుకొని, సో మనం ఏదో ఒకటి ఇల్లులోనో లేదంటే కారు లేదంటే పిల్లల్ని మంచి ఎడ్యుకేషన్ చదివిపిస్తా ఉన్నాం, కొద్దిగా డబ్బులు మంచిగా బిజినెస్ నడుస్తుంది. కానీ మరి ఉన్న పలంగా ఒకవేళ బిజినెస్ తగ్గింది అనుకోండి, సో అప్పుడు ఈ యొక్క సిచ్యువేషన్ లో ప్రాబ్లం ఎవరు ఫేస్ చేస్తారు? ఆ వ్యక్తే కదా. సో అంటే టెన్షన్ పడతాడు, బీపీ, షుగర్, రకరకాల ప్రాబ్లమ్స్ ని అక్కడ మళ్ళీ అయినా చూడాల్సి వస్తుంది. సో కాబట్టి ఎంప్లాయ్, సెల్ఫ్ ఎంప్లాయ్ ఈ రెండిట్లలో కూడా సో పని చేస్తే డబ్బులు వస్తాయి, పని చేయకపోతే డబ్బులు రావు. ఎసార్ నో? వస్తాయా? వచ్చినాయి ఇక్కడ వరకు ఎవరికైనా యోచన చేస్తూ ఉన్నాం. సో చూడండి, ఒక 60 సంవత్సరాలు వయసు, రిటైర్మెంట్ అనుకోండి 25 సంవత్సరాలు. సో ఒక వ్యక్తి ఉన్నాడు 60 సంవత్సరాలకి రిటైర్మెంట్, అంటే ఒక జాబ్ చేస్తే 60 సంవత్సరాలు కదా మామూలు అనుకునేది. 20 సంవత్సరాలు ఉన్న వ్యక్తికి జాబ్, 25 సంవత్సరాలు ఉన్న వ్యక్తికి జాబ్ వచ్చింది అంటే ఆయన ఎన్ని సంవత్సరాలు కష్టపడగలుగుతాడు? 35 సంవత్సరాలు. సో 35 సంవత్సరాలు కష్టపడగలుగుతాడు. నెలకి 20,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. 12 నెలలు కష్టపడితే 2,40,000 రూపాయలు వస్తుంది తన ఇన్కమ్. ఏది? యాన్యువల్ ఇన్కమ్ సంవత్సరానికి. సో 2,40,000 రూపాయలు నెక్స్ట్ 35 ఇయర్స్ కనుక అతను తీసుకోగలిగితే అతను లైఫ్ టైం సంపాదించేది ఎంత? 84 లక్షల రూపాయలు. అంటే లైఫ్ టైం అతను 60 సంవత్సరాల వరకు కష్టపడితే అతనికి వచ్చే ఇన్కమ్ 84 లక్షల రూపాయలు. సో 84 లక్షల రూపాయలలో 10% అంటే 8,40,000 రూపాయలు. 8,40,000 రూపాయలు. సో చూడండి ఇన్ఫ్లేషన్. సో ఇన్ఫ్లేషన్ అనేది ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ సో మన యొక్క రేట్లు అనేది పెరిగిపోతూ ఉంటాయి. సో ఈ రోజు నేను ఒక వస్తువు కొనుక్కున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోనే అనుకోండి. ఈ రోజు ఏదైతే మోడల్ ఉందో ఆ ఫోన్ కొనుక్కున్నాను. సో నెక్స్ట్ ఇయర్ నేను మళ్ళీ ఫోన్ కొనాలి అంటే సేమ్ కాస్ట్ లో దొరుకుతుందా పెరుగుతుందా? అంటే వస్తువు మీద మనకు 5 to 6% మనకు ఇంక్రీజ్ అవుతా ఉంది. అంటే 100 రూపాయల వస్తువు నెక్స్ట్ ఇయర్ అదే వస్తువు కొనాలి అంటే 105 నుంచి 106 రూపాయలు అవుతుంది. దీన్ని ఇన్ఫ్లేషన్ అంటారు అనమాట. సో సో ఇప్పుడు 84 లక్షల రూపాయలు సంవత్సరం మొత్తమైన కష్టపడితే సంపాదిస్తారు. సో ఒక 10% ఇన్ఫ్లేషన్ వేసుకున్నా కూడా 8,40,000 రూపాయలు అదనంగా తీసుకుంటే, అంటే ఏది కౌంటింగ్ చేసినా కూడా సో మనకి ఇక్కడ 1 కోటి రూపాయలు జమ అవుతున్నాయా? అంటే సంవత్సరం మొత్తము సంవత్సరాలు కష్టపడ్డా కూడా 1 కోటి రూపాయల ఇన్కమ్ ని మనం పొందలేకపోతున్నాం. సరే, ఈ సంపాదించే 84 లక్షల రూపాయలు బ్యాంక్ లో ఉంటున్నాయా? ఉండట్లేవు. ఎందుకంటే మీకు ముందు స్లైడ్ చూపించా, మీకు వచ్చే ఇన్కమ్ ఇవంతా ఖర్చు అయిపోతున్నాయి. అంటే మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మనం పని చేయలేని సిచ్యువేషన్ లో మన అకౌంట్ డబ్బులు ఉంటున్నాయంటే 1 రూపాయి కూడా ఉండదు. అట్లాంటి సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మన ఇంట్లో ఉన్న పేరెంట్స్ చూడండి. ఇప్పుడు వాళ్ళు పని చేయట్లేదు, వాళ్ళకి ఇన్కమ్ ఏమన్నా వస్తుందా? వస్తలేదు కదా. వాళ్ళని ఎవరు చూస్తున్నారు? మనం చూస్తున్నాం. అంటే యాజ్ ఏ పేరెంట్ ని మనము కొడుకులు బిడ్డలు మంచి వాళ్ళు అయ్యారు చూస్తున్నారు. ఒకవేళ వాళ్ళే సరిగ్గా లేకపోతే వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి? ఈరోజు నేను ప్యారడైస్ కడికి వస్తున్నా, ఆడికి రాగానే సో వాళ్ళు వచ్చేసి బెగ్గింగ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ పరిస్థితి అట్లా ఎందుకు వచ్చింది అంటే వాళ్ళు యాక్టివ్ ఉన్నప్పుడు సరైన విధానంలో ఫోకస్ చేయలేదు. వాళ్ళ పిల్లలు చదువులే కావచ్చు, మంచి సంస్కారమే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, సరిగ్గా జరగలేదు. సో కాబట్టి వాళ్ళు పని చేయలేని సిచ్యువేషన్లలో బెగ్గింగ్ చేస్తూ ఉన్నారు. సో కాబట్టి సిచ్యువేషన్ అనేది ఏదో ఒక రోజు మారుతుంది. సో మంచి లైఫ్ స్టైల్ ఉండాలి అంటే కనుక సో ఈ రోజు మనం మైండ్ సెట్ మార్చుకోవాలి. సో చూద్దామండి, ఈరోజు యూట్యూబ్ ఎంతమంది చూస్తారు? ఇద్దరే చూస్తారా? అందరూ చూస్తారు. యూట్యూబ్ చూస్తారు. సో చూసే వాళ్ళకి డబ్బులు వస్తాయా? చూయించే వాళ్ళకి డబ్బులు వస్తాయా? చేసే వాళ్ళకి. అందులో ఇన్ఫ్లుయెన్స్ ఎవరైనా వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు. మనం చూస్తున్న మనకేమొస్తా ఉంది? టైం పాస్. టైం అనేది పాస్ అవుతూ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ కాబట్టి మనం టైం ని పాస్ చేస్తూ ఉన్నాం. సో దానివల్ల మనకు ఉపయోగం లేదు. కొంతమందికి ఉపయోగం ఉంటుంది, ఎందుకంటే నాలెడ్జ్ మీద ఫోకస్ చేస్తారు.
ఏదో ఒకటి నేర్చుకోవాలని ఫోకస్ చేస్తారు. సో వాటి ద్వారా కూడా వాళ్ళు ఫ్యూచర్ లో సంపాదించగలుగుతారు ఆ నాలెడ్జ్ మీద ఫోకస్ చేసిన వాళ్ళు. కానీ టైం పాస్ చూసే వ్యక్తులు టైం పోతూనే ఉంటది, మళ్ళీ తిరిగి రాదు. సో యూట్యూబ్ చేసింది ఏంటి? నెట్వర్క్. సో యూట్యూబ్ లో డబ్బులు వచ్చే వాళ్ళకి నెట్వర్క్ ఉంటే వస్తున్నాయి. ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ ఈ రోజు పెట్టినా, నాకు డబ్బులు వస్తాయి. అదే నా కింద ఒక 10 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు, సో అప్పుడు డబ్బులు వస్తాయి. ఎందుకంటే నేను ఒక వీడియో తీసిన, అందులో పోస్ట్ చేసిన 10 లక్షల మంది చూస్తారా లేదా? చూసిన దానికి నాకు డబ్బులు వస్తాయి. నా పనికి అక్కడ మనీ అనేది క్రియేట్ అవుతుంది. అదే నేను ఒక్కరినే యూట్యూబ్ ఛానల్ పెట్టిన, నా కింద ఒక 4-5 సబ్స్క్రైబ్ చేసుకున్నారు, అప్పుడు డబ్బులు వస్తాయి. అప్పుడు డబ్బులు అంటే నెట్వర్క్ క్రియేట్ అయితే డబ్బులు వస్తాయి. సో యూట్యూబ్ ఈ రోజు క్రియేట్ చేసింది ఏంటంటే నెట్వర్క్. మీకు నెట్వర్క్ కి ఐడియా తెలియాలి. నెట్వర్క్ ఈజ్ ఈక్వల్ టు నెట్వర్క్. మీ కింద ఎంత పెద్ద నెట్వర్క్ ఉంటే అంత పెద్ద ఇన్కమ్ సంపాదించవచ్చు. సో ఈ రోజు మన అందరికీ లేదు నెట్వర్క్, వేరే వాళ్ళ నెట్వర్క్ లో మనం పనిచేస్తున్నాం. సో ఫేస్బుక్ అండ్ వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్, సో ఇవి ఎంతమందికి ఐడియా ఉంది? అందరికి ఉందా? సో వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారా, మీరు డబ్బులు సంపాదిస్తున్నారా? వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు కూడా నెట్వర్క్ ని క్రియేట్ చేసుకున్నారు. అంటే మన యొక్క నెట్వర్క్ వాచింగ్ ఎవరైతే చూసే వాళ్ళు ఉన్నారో వాళ్ళని వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. సో వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు, మనం డబ్బులు సంపాదించట్లేదు. సో జియో అండ్ ఎయిర్టెల్ ఎంతమంది ఫోన్లు వాడుతున్నారు? అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి. సో మీరు ఒక్క ఫోన్ ఉంది అనుకోండి, దానివల్ల ఏమైనా ప్రయోజనమా? ఒక్క ఫోన్ ఉంటే ప్రయోజనం లేదు కదా. ఒక ఫోను ఉంటే అస్సలు ప్రయోజనం లేదు. ఇంకొక ఫోన్ ఉందనుకోండి, కమ్యూనికేషన్ ఏర్పడుతుంది. సో నెట్వర్క్ కూడా అంతే. ఈ రోజు మీరు ఒక్కరు డిసైడ్ అయ్యారు అనుకోండి, ఎవరో డిసైడ్ అయితే మనం పని చేయడం కాదు, మనం డిసైడ్ అయినాం అనుకోండి, మన నుంచి ఇంకొక వ్యక్తికి ఆపర్చునిటీ ఉంటుంది. అతను అర్థం చేసుకుంటే మనతో పాటు పని చేస్తాడు. అప్పుడు మన యొక్క నెట్వర్క్ సైజ్ అనేది 2 అవుతుంది. నిజాను అంటే ఇక్కడ ఎదురు వ్యక్తికి అర్థం కావడం కంటే ముందు నాకు అర్థం కావాలి. నాకు అర్థమైందంటే ఈ బిజినెస్ లో ఉంటా, లేకపోతే లేదు. సో కాబట్టి నెట్వర్క్ ఎప్పుడైనా కూడా ఇద్దరు వ్యక్తులతోనే క్రియేట్ అవుతుంది. సో ఒక ఫోన్ ఉంటే ప్రయోజనం లేదు, 2 ఫోన్లు ఉంటే మాట్లాడుకోవచ్చు. అదే 4 ఫోన్లు ఉంటే 4 మాట్లాడుకోవచ్చు. ఓకేనా? అదే 100 ఫోన్లు ఉంటే 100 మంది. అలా దేశవ్యాప్తం మీద ఈరోజు ఫోన్లు ఉన్నాయా లేవా? సో ఎయిర్టెల్ కానీ జియో కానీ ఏం చేసారు అంటే ఈ యొక్క నెట్వర్క్ అనేది క్రియేట్ చేసుకున్నారు. మాట్లాడుకునే నెట్వర్క్ అనేది క్రియేట్ చేశారు. వాళ్ళ దాంట్లో మనం ఉన్నాం కాబట్టి వాళ్ళకి డబ్బులు పోతా ఉన్నాయి, మనకు డబ్బులు రావట్లేదు. అండ్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఎంతమంది ఆన్లైన్ లో ఆర్డర్ పెడతారా? సో అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లో ఈరోజు సో చాలా మంది ఆన్లైన్ లో ఆర్డర్ పెడతా ఉన్నారు. సో ఒకప్పుడు ఏంటంటే షాప్కి వెళ్ళి కొనుక్కొచ్చుకునే వాళ్ళము. సో ఈ రోజు ఇంట్లో నుంచి ఆర్డర్ పెట్టేస్తున్నాం. మా మేడం ఏం చేస్తుందంటే టమాటాలు కావాలన్నా ఆర్డర్ పెట్టేస్తుంది, 10 నిమిషాల్లో వచ్చేస్తుంది. బిగ్ బాస్కెట్ అని చెప్పేసి. అండ్ రీసెంట్లీ వచ్చింది అనేది బ్లింకిట్. సో ఇవి జస్ట్ 10 నిమిషాలలో డెలివరీ ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి, ఆర్డర్ పెట్టేస్తుంది. పచ్చిమిరపకాయలు కావాలంటే ఆర్డర్, టమాటాలు కావాలంటే ఆర్డర్, ఏది కావాలన్నా అందులో నుంచి ఆర్డర్ పెట్టేస్తుంది. సో వచ్చేస్తుంది, అంటే బయటకు వెళ్ళాల్సిన పని లేదు. సో ఇప్పుడు అదొక ప్లాట్ఫామ్ అనమాట. సో అమెజాన్, ఫ్లిప్కార్ట్ కూడా సో ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారా, అమ్ముతున్నారా? ప్రొడక్ట్స్ తయారు చేయట్లేదు, వాళ్ళు ఓన్లీ ప్రొడక్ట్స్ ని అమ్ముతున్నారు, మనం కొనుక్కుంటున్నాం. కానీ దానికంటూ ఒక స్పెషల్ గా ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేశారు. అంటే మనం ఇక్కడ వెళ్తున్నాము, ఇక్కడ పర్చేజ్ చేస్తున్నాము, వాళ్ళు వాళ్ళ యొక్క ప్లాట్ఫామ్ మీద నుంచి మన ఇంటికి డెలివరీ చేస్తున్నారు. మరి వీళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారా లేదా? కొన్ని కోట్ల రూపాయల డబ్బులు ప్రతిరోజు సంపాదిస్తా ఉన్నారు. సో మరి వీళ్ళు చేసింది ఏంటి? కన్జ్యూమర్ నెట్వర్క్. సో కొనుక్కునే వాళ్ళందరినీ కూడా వాళ్ళ ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చుకున్నారు. సో కాబట్టి కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. అండ్ జొమాటో, స్విగ్గీ, సో ఇందులో కూడా చూస్తే కనుక సో మీకు ఫుడ్ ఆర్డర్ డెలివరీ వచ్చేస్తుంది. ఇప్పుడు ఏది ఫుడ్ కావాలన్నా కూడా ఒకప్పుడు వండుకునే వాళ్ళము, హోటల్కి వెళ్ళి తీసుకొచ్చుకునే వాళ్ళము, చాలా తక్కువ. కానీ ఈ రోజు కొద్దిగా అంత లేట్ అయిందా, మనం బయట ఉన్నా కూడా ఇంటికి ఆర్డర్ పెట్టేస్తారు, మనం ఇంటికి వెళ్ళేసరికి ఫుడ్ కూడా రావాలి. సో అట్లా అయిపోయింది అనమాట. సో అంత ఫాస్ట్ డెలివరీ కూడా ఇచ్చేస్తుంది. ఇప్పుడు జొమాటో, స్విగ్గీ వీళ్ళు తయారు చేస్తున్నారు ఫుడ్, డెలివరీ ఇస్తున్నారు. అంటే వేరే హోటల్లో తయారైన ఫుడ్ ని వాళ్ళు చేతిలో తీసుకొచ్చి ఇస్తున్నారు. మరి ఆ హోటల్ కంటే ఎక్కువ ఈ జొమాటో, స్విగ్గీ వాళ్ళే సంపాదిస్తా ఉన్నారు. సో ఎందుకు? సో వాళ్ళు కూడా నెట్వర్క్ క్రియేట్ చేసుకున్నారు, వాళ్ళకు సంబంధించిన వ్యక్తులని తినే వాళ్ళ యొక్క నెట్వర్క్ క్రియేట్ చేసుకున్నారు. అండ్ ఓలా, ఊబర్. సో ఓలా, ఊబర్ కూడా చూడండి, ఒకప్పుడు మీకు ఆటో కావాలన్నా ఏదన్నా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఆటో స్టాండ్కి వెళ్ళి ఆటోలో ఎక్కేవాళ్ళు. సార్ నువ్వు అక్కడికి వెళ్ళి ఎక్కేవాళ్ళు. కానీ ఈ రోజు అట్లా ఉందా? లేదు. ఇంట్లో నుంచి బుక్ చేసుకున్నాం అనుకోండి, ఆటో ఇంటి ముంగటికి వస్తుంది, ఎక్కుతున్నాం, మనం పోవాల్సిన గమ్యానికి వెళ్ళిపోతా ఉన్నాం.
సో ఇక్కడ ఏం చేస్తా ఉంది, ఓలా ఊబర్ ఆటోలు కానీ బస్సులు కానీ అవన్నీ పెట్టిందా ప్రైస్? పెట్టలేదు. ఇవి నడిపించే వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక వీళ్ళ ప్లాట్ఫామ్ మీద కూర్చోబెట్టి ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళని ఇక్కడ యాడ్ చేసింది. సో ఇక్కడ మనకు నెట్వర్క్ అనేది క్రియేట్ చేసిందా లేదా? సో వాళ్ళు కోట్లలో సంపాదిస్తున్నారు. అదే ఆటో నడుపుకునే వ్యక్తి ఎంత సంపాదిస్తున్నాడు? రోజుకు 1000-1500. మరి అదే ఓలా ఊబర్ ఎంత సంపాదిస్తుంది? కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తారు. అండ్ ఇప్పుడు చూడండి, డిమార్ట్ స్మార్ట్, రిలయన్స్ స్మార్ట్ బజార్. సో ఒకప్పుడు కిరాణం షాప్ లోకి వెళ్తే పప్పులు ఉప్పులు దొరికేది. సో ఇంకా చెప్పుల షాప్కి వెళ్తే చెప్పులు, బట్టల షాప్కి వెళ్తే బట్టలు, అంటే ఏ ఐటమ్ కావాలో ఆ షాప్ కు వెళ్లాల్సి ఉంటుంది. సో ఈ రోజు డిమార్ట్కి వెళ్ళండి, ఒకటే దగ్గర మీకు చెప్పులు దొరుకుతాయి, బట్టలు దొరుకుతాయి, స్టీల్ సామాన్లు దొరుకుతాయి, అండ్ గ్రాసరీ దొరుకుతున్నాయా లేవా? అంటే వ్యక్తుల మనస్తత్వాలు ఏమైనాయి అంటే, అరే డిమార్ట్కి వెళ్ళిపోయినా అనుకో అన్ని కొనుక్కొని రావచ్చు అని చెప్పేసి అంటాం. సో మనం అక్కడికి వెళ్తాము, 4,000 పర్చేజ్ చేద్దామని పోయిన వాళ్ళు అక్కడికి పోసేసరికి 10,000 పర్చేజ్ చేస్తారు. ఎందుకంటే ఇది అవసరమే, ఇది అవసరమే, ఇది అవసరమే. అక్కడ అవసరం లేని కూడా మనకు అవసరమే అనిపిస్తాయి ఆన్ స్పాట్ లో. ఇంటికి వచ్చినాక ఆలోచన చేస్తే అది పక్కన పెట్టు కొద్ది రోజులు. సో మా మేడం కదే చెప్తే నేనేమంటే, కిరాణం షాప్కి వెళ్దాము, ఏం కావాలో లిస్ట్ అంటే అన్ని గుర్తుంటే వాడికి పోతే అన్ని కనబడతాయి కదా, తెలుసుకోవచ్చు అంటే. సో నేనేమో ఇట్లా ఆలోచన చేస్తాను అనమాట. ఆమెనేమో అడిగి పోతే అన్ని తెచ్చుకోవద్దండి, పోయేటప్పుడు ఓకే, వచ్చేటప్పుడు చూసారు ఇది ఎందుకు కొన్నావు అంటే ఇది ఎందుకు కొన్నామో తెలియదు అనవసరంగా. ఇప్పుడు మనం కేజీ కందిపప్పు పోవాలంటే కేజీ చూపిస్తాడు, ఆడికి వెళ్తే మనమే పోసుకోవాలి. అది కేజీ కంటే ఎక్కువ ఉంటుంది, కేజీ కంటే తక్కువ ఉంటుంది. అంటే మనకు కావాల్సినంత క్వాంటిటీలో రాదు, ఎక్కడో తక్కువనో వస్తుంది. సో అట్లా ఇప్పుడు డిమార్ట్ కానీ స్మార్ట్ బజార్లు కానీ ఇవన్నీ పెద్ద పెద్ద షాపింగ్ వాళ్ళకి వెళ్తే సో మనకు అన్ని ఒకటే చోట జరుగుతున్నాయి. మరి వీళ్ళు కూడా ఒకటే ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చారా లేదా? మరి వాళ్ళు సంపాదిస్తున్నారా లేదా? సో ఇలాంటి వాటి వల్ల ఈ చిన్న చిన్న స్టోర్స్ అన్నిటివి కూడా మూతపడిపోతా ఉన్నాయి. వాళ్ళ దగ్గర కస్టమర్ రావట్లేదు, ఏదో 5 రూపాయలు 10 రూపాయలు 15 రూపాయల ఐటమ్ కోసం వస్తున్నాడు, కానీ పెద్ద పెద్ద పర్చేస్ మొత్తం ఇలాంటి షాపింగ్ మాల్లలో అయిపోతా ఉంది. సో వాళ్ళు కూడా మారాల్సింది. అండ్ వెస్టేడ్, జుడియో, సో ఇలాంటి మీరు షాపింగ్ మాల్స్ చూస్తే కనుక బట్టలకు సంబంధించినవి. సో ఇవి కూడా టోటల్ ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఉన్నాయి. సో వాళ్ళు ఒకటే దగ్గర 2 స్టోర్లు పెట్టి ఓపెన్ చేయలేదు, ఆల్ ఓవర్ ఇండియా మొత్తం వీళ్ళ యొక్క స్టోర్స్ ఉన్నాయి. అంటే వీళ్ళు కూడా నెట్వర్క్ అనేది క్రియేట్ చేసుకున్నారు బట్టల షాప్. సో ఇట్లా మీరు చూసుకుంటే కనుక నెట్వర్క్ ఈజ్ ఈక్వల్ టు నెట్వర్క్. అంటే ఇక్కడ సంపాదించే వాళ్ళు అందరూ ఏం క్రియేట్ చేసారు, మనం ఏం క్రియేట్ చేయలేకపోతున్నాం. అంటే మనం నెట్వర్క్ క్రియేట్ చేయలేదు, నెట్వర్క్ లో మనం పని చేస్తున్నాం. మనమే నెట్వర్క్ క్రియేట్ చేసుకుంటే బాగుంటుందా లేదా? ఎస్. ఒక క్వశ్చన్, మీకంటూ మీరు నెట్వర్క్ క్రియేట్ చేసుకునే ఒక అవకాశం చెప్పండి, వెస్టేజ్ కాకుండా. ఏమన్నా ఉందా? ఉంది. మీరు ఇట్లాంటి ఒక ఫేస్బుక్ లాంటిది ఒకటి యాప్ కనిపెట్టాలి కొత్తగా. లేదు అనుకుంటే ఎయిర్టెల్ జియోకి పోటీగా ఇంకొక నెట్వర్క్ మీరు క్రియేట్ చేయాలి. లేదు అనుకుంటే స్విగ్గీ జొమాటో ఉంది కదా, వాటి ప్లేస్ లో ఇంకొకటి మనం క్రియేట్ చేయాలి. మనం క్రియేట్ చేసి మనం చేసుకోగలిగితే వస్తుంది. అది రిస్క్ తో ఉందా లేదంటే ఊరికి వచ్చేస్తుంది? అవుతుందా? ఎంత ఇన్వెస్ట్మెంట్ కావాలి? సో కాబట్టి అవి రిస్క్ తో కూడుకునే కాబట్టి మనం చేయలేకపోతా ఉన్నాం. అది పెద్ద ఆలోచన ఉంటే చేస్తాం, సో అది చేయలేకపోతున్నాం. సో ఒకవేళ మనం చేయగలిగే అవకాశం ఉంటే కనుక సో దాన్ని ఉపయోగించుకోవచ్చా లేదా? సో అలాంటి అవకాశమే మీకు వెస్టీజ్ ఆపర్చునిటీ. ఒకసారి గ్రేట్ ఆపర్చునిటీ. సో ఈ రోజు నెట్వర్క్ వాళ్ళు సంపాదించే డబ్బుల యొక్క సూత్రం ఏంటంటే టైం ఇంటూ మ్యాన్ పవర్ ఈక్వల్ టు వెల్త్. ఈ సూత్రాన్ని మీరు కరెక్ట్ గమనించండి. టైం ఇంటూ మ్యాన్ పవర్ ఈక్వల్ టు వెల్త్. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే జాబ్ బిజినెస్ చేసుకున్నాం అనుకోండి, ఏదైనా చిన్న పనులు చేసుకుంటే టైం 24 గంటలే ఉంటుంది, ఒక్కరిగా కష్టపడుతున్నాము, ఇన్కమ్ లిమిటెడ్ గా ఉంటుంది. దీన్ని మార్చాలి అంటే టైం ని పెంచుకోవాలి, మ్యాన్ పవర్ ని పెంచుకోవాలి, సంపద సృష్టించాలి. అర్థమవుతుందా? ఇది ఎవరైతే చేయగలుగుతారో సో వాళ్ళు మాత్రమే కోటీశ్వర్లు అవుతారు. సో అట్లా చేసే వ్యక్తులు ఎక్కడ ఉన్నారంటే బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ లో ఉన్నారు. కేటగిరీ నెంబర్ 2 సెల్ఫ్ ఎంప్లాయ్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో నార్మల్ పీపుల్స్ ఉన్నారు 95%. బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కేవలం 5% పీపుల్స్ ఉన్నారు. కానీ వీళ్ళ దగ్గర 95% వెల్త్ క్రియేట్ అవుతా ఉంది. ఎందుకంటే ఈ 5% పీపుల్స్ 95% జనాభాని వాడుకుంటున్నారు. సో కాబట్టి వాళ్ళు కోటీశ్వర్లు అవుతున్నారు. ఎవరైతే వాళ్ళ నెట్వర్క్ లో పనిచేస్తున్నారో వాళ్ళు లిమిటెడ్ ఇన్కమ్ తోని బాధపడతా ఉన్నారు. సో కాబట్టి ఇప్పుడు నెట్వర్క్ క్రియేట్ చేసుకునే అవకాశం అనేది ఏదో ఒక కంపెనీ ఇవ్వాలి. సో అలాంటి ఒక కంపెనీ వచ్చేసి మనకు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉంది. సో డైరెక్ట్ సెల్లింగ్ అంటే చాలా మందికి చాలా రకాల అపోహలు ఉంటాయి. మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళి చెప్పగానే సో ఇది చైన్ సిస్టమ్ కదా సార్ అని చెప్పేసి అంటారు.
అంటారా లేదా? ఇది మందిని జాయిన్ చెప్పాలి కదా సార్ అంటారు. అంటే వాళ్ళ మైండ్ లో దీని యొక్క వాల్యూ ఎట్లా ఉందంటే చాలా చాలా జీరోలో మైనస్ లో ఉండిపోయింది అనమాట. నెగిటివ్ ఫీలింగ్. ఈ నెగిటివ్ ఫీలింగ్ కూడా ఎట్లా వచ్చిందంటే మన ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళే చెప్పడం అనమాట. ఇప్పుడు మీకు మ్యాథ్స్ లో ఒక డౌట్ వచ్చింది అనుకోండి, మీరు ఎక్కడ క్లియర్ చేసుకుంటారు? అది ఒక తెలుగు టీచర్ ఉన్నాడు ముంగట, మీరు స్కూల్కి వెళ్ళగానే మ్యాథ్స్ లో డౌట్ వచ్చింది, ముంగట తెలుగు టీచర్ కనబడుతున్నారు. సో వెళ్ళి అడగండి, చెప్తాడా? అతని దగ్గర డౌట్ క్లారిటీ రాదు. అతను ఒక పద్యం అడగండి, అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కానీ ఒక లెక్క అడిగితే చెప్పలేడు. అది మ్యాథ్స్ టీచర్నే అడగాలి. ఒకవేళ తెలుగులో డౌట్ వచ్చింది, మ్యాథ్స్ టీచర్ దగ్గరికి వెళ్తే క్లారిటీ వస్తుందా? అంటే ఇక్కడ మనకు క్లారిటీ ఉంది, మనము ఎవరిని అడగాలి అన్న క్లారిటీ ఉంది. కానీ డైరెక్ట్ సెల్లింగ్ పట్ల మాత్రం క్లారిటీ లేదు. మనకు క్లారిటీ ఉన్నా లేకున్నా డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఫ్యూచర్ ఇండస్ట్రీ. సో రాబోయే రోజులలో డైరెక్ట్ సెల్లింగ్ లో ఎవరైతే ఉంటారో సో వాళ్ళు చాలా మంచి లైఫ్ ని లీడ్ చేస్తారు. డైరెక్ట్ సెల్లింగ్ లో లేని వ్యక్తులు ఎట్లా ఉంటారంటే, ఒకప్పుడు మనం అనుకుంటాం సో వాళ్ళు అప్పుడు భూములు కొన్నారు, ఇప్పుడు కోట్లు అయిపోయినాయి, వాళ్ళు మస్తు సెట్ అయిపోయారు అంటాం. అదే టైంలో మనకు కూడా అవకాశం ఉండే కొనడానికి, కానీ అప్పుడు మనం నమ్మలేదు, కొనలేదు అనుకోండి. సో ఈ రోజు ఉన్నది అమ్ముకున్నారు. మా ఇంట్లో అయినా మా నాన్న అమ్మిండు, మా తాత అమ్మిండు, ఉన్నది అమ్మిండు, కోట్ల రూపాయలు ఉంటే అప్పుడు అమ్మేసిందని అంటారు. ఎందుకు? దాని వాల్యూ తెలియక. కొనుక్కున్న వ్యక్తులు, లాంగ్ టర్మ్ ఆలోచన చేసిన వ్యక్తులకి దాని వాల్యూ పెరిగింది. ఈ రోజు వాళ్ళ కోట్లలో రూపాయలు ఉండిపోయింది. సార్ సో అట్లాగే డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఈ రోజు మనకు ఫాస్ట్ గా మూవ్ అవుతుంది ఇండియాలో. సో మరి ఇలాంటి సిస్టమ్ ని అర్థం చేసుకొని సిస్టమేటిక్ గా పని చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి, సో లాంగ్ టర్మ్ మనకు బిజినెస్ అనేది క్రియేట్ అవుతుంది. సో మామూలుగా చూద్దాము, ఆల్ ఓవర్ ఇండియా మన బిజినెస్ డైరెక్ట్ సెల్లింగ్ లో మన కంపెనీ ఉంది. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఏ కంట్రీస్ ముందు స్థాయిలో ఉంది. సో ప్రజెంట్ అయితే మనకు అమెరికా, సో అమెరికా జనాభా 32 కోట్లు. సో ఇది వచ్చేసి పాత స్లైడ్. 32 కోట్ల జనాభా అమెరికాలో. సో వాళ్ళ యొక్క టర్న్ ఓవర్ వచ్చేసి 2,12,000 కోట్ల రూపాయల పైన ఉంది. 2,12,000 కోట్ల రూపాయలు అంటే మీరు గమనించండి ఎంత పెద్ద టర్న్ ఓవర్ క్రియేట్ చేస్తా ఉంది అక్కడ 32 కోట్ల మంది జనాభాని. అండ్ చైనా తీసుకోండి, 140 కోట్ల మంది జనాభా ఉన్నారు. సో అక్కడ చూస్తే కనుక 1,77,000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ క్రియేట్ చేస్తూ ఉంది. 1,77,000 కోట్ల రూపాయలు. అండ్ నెక్స్ట్ జపాన్ తీసుకోండి, అక్కడ జస్ట్ 12 కోట్ల మంది. సో 1,16,000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ అనేది జపాన్ లో క్రియేట్ అవుతా ఉంది. అండ్ కొరియాలో తీసుకుంటే 5 కోట్ల మంది జనాభా, 94,000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ క్రియేట్ అవుతా ఉంది సంవత్సరానికి. మరి ఇండియా ఎక్కడ ఉంది? ఇండియాలో లాస్ట్ లో లేదు, మనం ఇక్కడ పెట్టినాం అంతే. అది ఇంకా కిందికి ఉండే, కానీ ఇంకా అట్లా అన్ని చెప్పుకుంటూ పోతే టైం పడుతుంది, ఇక్కడ వరకు తీసుకొచ్చి పెట్టి. సో ఇండియాలో వచ్చేసి జనాభాకి మన పొదువు ఉందా? మస్తు జనాభా ఉన్నారు. ఏదైనా పోతున్నాం అనుకోండి, ఇట్లా జబ్బలు గుద్దు కూడా పోతాం అంత. అదే అమెరికాలో అనుకోండి, ఒక వ్యక్తి కనబడాలంటే ఏడ కనబడతారా బాబు అని చూడాలి, అంత డిస్టెన్స్ ఉంటుంది అమెరికాలో. ఈడనేమో ఎక్కడ చూసినా మనుషులే కనబడుతూ ఉంటారు. అంటే మనుషులకు ప్రాబ్లం లేదు మనకి ఇక్కడ. 140 కోట్ల మంది జనాభా పెరిగిరు. ప్రపంచంలో మనది టాప్ 1 ప్లేస్ లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ జనాభా అంటే మనుషులు దేని మీద ఉన్నారు, పని జనాభా పెంచడం మీద ఉన్నారు. కానీ జనాభా పెరుగుతున్నారు కానీ వాళ్ళ ఫ్యూచర్ ఎట్లా అనే దాని మీద లేదు. వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచన కంటే జనాభా పెరుగుదల మీద ఉంది. జనాభా టాప్ లోకి వెళ్ళిపోయింది. 140 కోట్ల మంది జనాభా దాటిపోయింది. సో ఇప్పుడు నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. మరి డైరెక్ట్ సెల్లింగ్ లో చూసుకుంటే కనుక 7,800 కోట్ల రూపాయలు, 7,800 కోట్ల రూపాయలు ఇక్కడ ఉన్నప్పుడు, సో 7,800 కోట్ల రూపాయలు అంటే మరి ఇంత జనాభా ఉన్నారు కదా, జస్ట్ ఇక్కడ 32 కోట్ల మంది జనాభానే 2 లక్షల కోట్ల బిజినెస్ పైన చేయగలిగితే మనం 7,000 కోట్లలో ఉన్నాం. ఎందుకోసం అంటే నెగిటివ్. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఒక భూతము, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఒక భూతము, చైన్ సిస్టమ్, అది కానీ మన మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. ఫిక్స్ అవ్వడానికి కూడా కారణం ఏంటంటే రాంగ్ కంపెనీల వల్ల వీళ్ళు మైనస్ వెళ్ళిపోయారు. సో రాంగ్ కంపెనీలు ఉన్నాయా అంటే ఉన్నాయి, కానీ ఎవరు గుర్తుపట్టాలి? చేసే వ్యక్తి గుర్తుపట్టాలి. సో మనము వచ్చిండు కదా, ఒక 50,000 కట్టిస్తారు, నువ్వు ఇద్దరితో 50,000 కట్టి నీకు ఇంత వస్తుంది అని చెప్పేసి అంటే, సో గుడ్డిగా నమ్మి కట్టేది ఎవరు? మనమే కట్టినాం. ఎందుకంటే మనకు వస్తుంది కదా అని చెప్పేసి. అది ఎందుకు వస్తుంది, ఎట్లా వస్తుంది, అసలు ఎందుకు ఇస్తుంది కంపెనీ, అసలు ఏంటి అనేది దాని మీద ఆలోచన చేయకుండా మనము మన ఫ్రెండో లేదంటే మన ఫ్యామిలీ మెంబరో, అరే నేను గట్టుమంట కట్టవా, నాకు మీద నమ్మకం లేదా, నేను అంతా తెలుసుకున్నావా అనేసరికి నమ్మకంతో మనం కట్టేస్తాం. సో అది మోసపోయిన తర్వాత డబ్బులు ఎవరు లాస్ అవుతారు?
మనమే లాస్ అవుతాం. లాస్ అయిన తర్వాత మనం రియలైజ్ అవుతాము, అమ్మ ఇట్లాంటి వాటిలో ఏ ఏరియాలో కూడా మనం కట్టకూడదు, చేయకూడదు అని చెప్పేసి. ఇది ఇలాంటివి అయితేనే మోసం అని చెప్పేసి మనకు మైండ్ లోకి వచ్చేస్తుంది. మన మైండ్ లోకి వచ్చింది ఓకే, చేసింది మనం రాంగ్ కంపెనీలో. మనం ఏం చేస్తామంటే ప్రతి ఒక్కరికి మనం చెప్తా ఉంటాం. అలా చెప్పడం వల్ల చెయ్యని వాళ్ళు కూడా అరే ఆయన లాస్ అయిపోయినట్ట, ఈయన లాస్ అయిపోయినట్ట అని మనం ఆపర్చునిటీ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఇట్లాంటి మస్తు ఇట్లే చెప్తారు సార్, ఫస్ట్ ఇట్లే అంటారు అట్లే అంటారు, తర్వాత అవి ఏం రావని చెప్పేసి వాళ్ళు అక్కడ నుంచి చెప్తారు. చెప్పేసరికి మనం చెప్పిన వ్యక్తులు అవే నమ్ముతారు. ఎస్ ఆర్ నో, నమ్ముతారా లేదా? సో ఇట్లా మార్కెట్ లో జరుగుతూ ఉంది, ఎందుకంటే అవగాహన లేకపోవడం వల్ల. సో అసలైన నెట్వర్క్ మార్కెటింగ్ అనేది వేరే. సో ఏదానికైనా డూప్లికేషన్ ఉంటది. ఇప్పుడు మంచి డాక్టర్లు ఉన్నారు, చెడ్డ డాక్టర్లు ఉన్నారు. ఎస్ ఆర్ నో, ఉన్నారా లేదా? ప్రాణాలు తీసిన వాళ్ళు ఉన్నారు, ప్రాణాలు పోసిన వాళ్ళు కూడా ఉన్నారు. మంచి చెడు రెండు ఉన్నాయి. ఇప్పుడు పోలీసులలో కూడా చూడండి, మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. లంచం అడిగే వాళ్ళు ఉన్నారు, హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఎస్ ఆర్ నో? అన్ని రంగాలలో ఉంటారు. రాజకీయ నాయకులే తీసుకోండి, అందులో మంచి సేవ చేసే వాళ్ళు ఉన్నారు, సో డబ్బులు దొబ్బేసే వాళ్ళు కూడా ఉన్నారు. మనకు వచ్చిన వాటిని కూడా దొబ్బేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో అంటే ప్రతి కేటగిరీలో మంచి చెడు రెండు ఉంటాయి. మరి డైరెక్ట్ సెల్లింగ్ లో మంచిని పక్కన పెట్టేసి చెడును మాత్రమే ఫోకస్ చేస్తున్నారు పబ్లిక్. సో నెగిటివ్ మాత్రమే ఫోకస్ చేస్తున్నారు. సో దానివల్ల వాళ్ళ దగ్గరికి వచ్చిన అవకాశాన్ని కూడా వాళ్ళు నమ్మట్లేదు, తీసుకోవట్లేదు. సో మరి నమ్మించాలి, చెయ్యాలి అంటే ఎవరి వల్ల సాధ్యమవుతుంది? సో మనము కరెక్ట్ వేలో మనం నేర్చుకోగలిగితే, మనకు దీని మీద కరెక్ట్ అయిన అవగాహన ఉంది అంటే ఎదుటి వ్యక్తితో మనం చెప్పగలుగుతాం. సో వై డైరెక్ట్ సెల్లింగ్ విల్ గ్రో బిగ్ టైమ్ ఇన్ ఇండియా? ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఎందుకు పెద్ద స్థాయిలోకి వెళ్ళిపోతుంది అంటే కనుక జాబ్ ఇన్సెక్యూరిటీ. ఇప్పుడు మన జాబ్లలో నుంచి 12,000 మందిని తీసేసినామని చెప్పేసి అనౌన్స్మెంట్ చేసారు. సో అప్పటి వరకు వాళ్ళు సెక్యూరే, జాబ్ చేస్తున్నాము, నాకు మంచిగా ఉంది, జాబ్ ఉంది చెప్పుకున్న వాళ్ళు. సో ఈ రోజు 12,000 మందిని తీసి పారేసింది. సో మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే జాబ్ లో సెక్యూర్ లేదు. ఎప్పుడు ఏ క్షణమైనా సరే జాబ్ ఉంటుందా పోతుందా అనే భయంలోనే ఉంటున్నారు చాలా మంది. ఐటీ ఇండస్ట్రీ, నేను సాఫ్ట్వేర్ అని చెప్పేసి గొప్ప చెప్పుకుంటా ఉంటారు. సాఫ్ట్వేర్ అనగానే సాఫ్ట్వేర్ కే పిల్లలు ఇచ్చేటోళ్ళు ఇప్పుడు రెడీ అయ్యింది చాలా మంది. పెళ్లి పిల్లలు కూడా దొరకట్లేదు. ఏం చేస్తున్నావు అంటే నువ్వు సాఫ్ట్వేర్ ₹1,00,000 సంపాదిస్తున్నావా అనే ప్రాసెస్ లోకి వెళ్ళిపోయింది. కానీ వాళ్ళకే సరైన అవకాశాలు లేవు. సో ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో కూడా తెలియదు. ఈ రోజు అందరూ కూడా భయంలోనే చేస్తా ఉన్నారు పనులు, బలవంతంగా చేస్తున్నారు. ఈ పని చేయకపోతే ఎడిగిన జాబ్ లో నుంచి తీసేస్తాడు. ఇక్కడ వస్తున్న డబ్బులకు నేను ఇల్లు కొనుక్కుంటే, ఈఎంఐ కనుక్కుంటే, మొన్ననే పెళ్లి చేసుకుంటే, ఎన్నో రకాలుగా ఇబ్బందుల ద్వారా వాళ్ళు పనులు చేస్తా ఉన్నారు. సో అలాంటి కష్టం అనేది వాళ్ళు ఫేస్ చేస్తున్నారు, కానీ బయటకు చెప్పట్లేదు. ఏమన్నా చెప్తే సిగ్గుచేయడం అన్నట్టుగా సో వాళ్ళు చెప్పలేకపోతున్నారు. సో కాబట్టి ఇక్కడ జాబ్ ఇన్సెక్యూరిటీ ప్రతి రంగంలో. సో ఇది ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఎందుకు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ప్రతి దానిలోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇన్వాల్వ్ అయిపోతా ఉంది. సో కాబట్టి మనుషులతో ప్రమేయం లేకుండా సో రాబోయే రోజులలో ప్రతి పని కూడా జరిగే అవకాశం ఉంది. సో కాబట్టి అక్కడ మనుషుల అవసరం లేదు అంటే కనుక ఎంతో మంది జాబులు పోతాయి. డ్రైవర్లెస్ కార్లు వచ్చినాయి అనుకోండి, డ్రైవర్ల జాబులు పోయినట్టేనా లేదా? సో మిషనరీతోని మొత్తము మనకు పంటలు పొలాలన్నీ కూడా చేసేస్తా ఉన్నారు. అక్కడ కూలీల పనులు వెళ్ళిపోయినాయా లేవా? డాక్టర్ల దగ్గరికి వస్తే కనుక పేషెంట్ కి రోబోటిక్ సర్జరీ అని చేస్తూ ఉన్నారు. అక్కడ డాక్టర్ల అవసరం పోయిందా లేదా? సో ఇట్లా ప్రతి ఒక్క రంగంలో ఇప్పుడు యూట్యూబ్లలో కూడా మీరు చూడండి, అసలు యాంకర్లు అవసరం లేదు, ఏఐతోనే యాంకర్లను క్రియేట్ చేసేస్తా ఉన్నారు. చెప్తున్నారా లేదా కొన్ని వీడియోలలో? సో ప్రతిదీ కూడా మాడిఫై అయిపోతుంది. సినిమాలు కూడా రేపటి రోజు ఏఐతోనే తీస్తారు. మనకు అవసరం లేదు. ఒకరైనా కాల్ షీట్ దొరకలేదు అనుకో, ఆయన కాల్ షీట్స్ అవసరం లేదు, ఆ వ్యక్తి పర్పస్ లో ఆ ఏఐ అనేది క్రియేట్ చేసేస్తారు. అంటే రాబోయే రోజులలో ఎన్నో మార్పులు జరిగిపోతా ఉన్నాయి. సో అక్కడ మనకు జాబ్ అనేది ఫ్యూచర్ అనేది లేదు. అండ్ స్మాల్ ట్రేడర్స్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ప్రొఫెషనల్స్ ఫేసింగ్ లాట్ ఆఫ్ క్రైసిస్ బికాస్ ఏ అడ్వాన్స్ టెక్నాలజీ, ఆటోమేషన్ అండ్ ఎంట్రీ ఆఫ్ బిగ్ ప్లేయర్స్ ఇన్ ద మార్కెట్. సో ఒకప్పుడు మనము కిరాణం షాప్ లోకి వెళ్ళేవాళ్ళం, ఇంతకుముందు చెప్పిన. ఇప్పుడు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి వచ్చిన తర్వాత అందరూ అక్కడికి వెళ్ళిపోతున్నారు లేదా? సో అంటే కొన్ని మనకు వెళ్ళిపోతా ఉన్నాయి మార్కెట్ లో నుంచి. ఇప్పుడు ఆన్లైన్ లో పెట్టుకోవడం ఎప్పుడైతే స్టార్ట్ అయిపోయిందో సో షాపులకు వెళ్ళి కొనడమే తక్కువైపోయింది. సో కాబట్టి చిన్న చిన్న షాపుల మీద డిపెండ్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సో వాళ్ళు మైనస్ లోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి ఇంకొక పని రాదు, ఆ పని మీదే ఫోకస్ చేయాలి. అక్కడికి కస్టమర్ రావట్లేదు, కస్టమర్ ఇంట్లో నుంచి అన్ని కొనుక్కుంటున్నాడు. సో కాబట్టి ఇలాంటి క్రైసిస్ వచ్చినప్పుడు సో చిన్న వాళ్ళందరూ కూడా పడిపోతారు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఓలా, ఓయో, పేటిఎం, డిమార్ట్, నెట్ఫ్లిక్స్. సో ఇవన్నిటి వల్ల నెట్ఫ్లిక్స్ ఇంట్లో ఉంది, సినిమా ఇంట్లో చూస్తున్నామా, సినిమా థియేటర్కి వెళ్ళి చూస్తున్నామా?
సినిమా థియేటర్కి వెళ్తే 1500, 2000, 3000 అవుతున్నాయని చెప్పేసి అరే 4 రోజులు అయితే మన ఇంట్లోనే ఓటీటీలో వస్తుందని చెప్పేసి ఓటీటీలోనే చూడబడుతుంది. సో కాబట్టి ఇట్లాంటివి వచ్చినప్పుడు అక్కడ స్ట్రెంత్ తగ్గిపోతా ఉంది. అక్కడ మెయింటెనెన్స్, రెంట్, దాని యొక్క అన్ని మెయింటైన్ చేయాలంటే చాలా తలకి మించిన భారం అయిపోతా ఉంది. సో కాబట్టి కొన్ని వెళ్ళిపోతా ఉన్నాయి అనమాట. అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. సో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది మాత్రమే సొల్యూషన్. సెల్ఫ్ ఎంప్లాయ్, నేను ఎవరి దగ్గర పని చేయడం కాదు, నాకు నేనుగా పని చేసుకుంటా అనేది ఒక సొల్యూషన్. సో వాటిలలో ఎన్నో స్టార్ట్అప్స్ స్టార్ట్ అవుతా ఉన్నాయి, ఎంటర్ప్రెన్యూర్షిప్ అని చెప్పేసి ఎన్నో స్టార్ట్అప్స్ స్టార్ట్ అవుతున్నాయి. కానీ అన్ని సక్సెస్ అవుతున్నాయా? సక్సెస్ అవ్వట్లేదు. అందులో కొన్ని మాత్రమే సక్సెస్ అవుతున్నాయి, 90% ఫెయిల్యూర్ అయిపోతున్నాయి. ఎందుకు అంటే అనుభవం లేదు. సో ఆ యొక్క స్టార్ట్ అయితే చేస్తున్నారు, కాకపోతే దానిలో అనుభవం లేకపోవడం వల్ల మళ్ళీ క్లోజ్ చేస్తా ఉన్నారు. 90% పీపుల్స్ సో క్లోజ్ చేస్తా ఉన్నారు, 10% మాత్రమే సక్సెస్ రేట్ లో ఉంది. సో ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అనమాట. అండ్ బికాస్ ల్యాక్ ఆఫ్ క్యాపిటల్, ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టాల్సి వస్తుంది. అండ్ ఎక్స్పీరియన్స్ లేకపోవడము, అండ్ కాంపిటీషన్ ని మనము ఫోకస్, కాంపిటీషన్ ని ఫేస్ చేయకపోవడము, అండ్ గైడెన్స్, ఆ యొక్క ఇండస్ట్రీలో మనం పెట్టిన దాంట్లో గైడెన్స్ అనేది లేకపోవడం వల్ల సో వాళ్ళు చాలా మటుకు ఫెయిల్యూర్ అయిపోతా ఉన్నారు. సో ఇండియా ఈజ్ ఎ యంగ్ కంట్రీ. భారతదేశానికి ప్లస్ పాయింట్ ఏంది, మన దీపక్ సార్ చెప్పిండా లేదా? ఇండియా రాబోయే రోజులలో మనకు సెకండ్ ప్లేస్ కి వెళ్ళబోతుంది. సో బికాస్ దేని వల్ల అంటే ఇండియాలో యూత్ పాపులేషన్ ఎక్కువగా ఉంది. సో 27% యూత్ పాపులేషన్ అంటే సో 33 కోట్ల మంది యూత్ సో ఉన్నారనమాట. మన 140 కోట్ల జనాభాలో 33 కోట్ల మంది యూత్ ఉన్నారు. ఇంత స్ట్రెంత్ ఎక్కడ కూడా లేదు. ఇది మనకు ప్లస్, రెండోది మైనస్ కూడా. యూత్ ఎక్కువ ఉన్నారు, సో మన మెజారిటీ ఆఫ్ మనము నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళడానికి అవకాశం ఉంది. కానీ మైనస్ ఏంటంటే వీళ్ళందరికీ ఉపాధి కల్పించాలి. సో ఏ గవర్నమెంట్ అయినా సరే ఎంత ఉపాధి కల్పించగలుగుతుంది? ప్రతి ఒక్కరికి జాబ్ ఇస్తుందా? చదువుకున్న ప్రతి ఒక్కరికి జాబ్ వస్తుందా? అలా మనం చదివించట్లేదా? మన పిల్లల్ని చదివిస్తున్నామా లేదా? మంచి మంచి చదువు చదివిస్తున్నాం, కానీ జాబ్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఒక్క పోస్ట్ ఉందనుకోండి, సో దానికి 1000 మంది అప్లై చేస్తూ ఉంటారు. ఒక్క పోస్టుకు 1000 మంది అప్లై చేస్తే 999 మందికి సో ఎక్కడ అవకాశం ఎక్కడ దొరుకుతుంది? సో అవకాశం లేదు. ఈ ఒక్క పోస్ట్ కూడా ఏదో ఒక రికమెండేషన్ లో వెళ్ళిపోతా ఉంది. అర్థమవుతుందా? సో కాబట్టి ఇది ఫ్యూచర్ లో మనం ఫేస్ చేసే అతిపెద్ద ప్రాబ్లం అనమాట. సో దానికి సొల్యూషన్ ఏంటి అంటే సో డైరెక్ట్ సెల్లింగ్. సో దానికోసమే డైరెక్ట్ సెల్లింగ్ యొక్క గైడ్ లైన్స్. సో దీనికి లీగల్, మనకు ఇండియాలో లీగల్ అనేది ఫామ్ అయిపోయింది. సో ఇప్పుడు ప్రజెంట్ డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఇండియాలో లీగల్. ఒకప్పుడు ఏంటంటే భయపడుతూ చేసే వ్యక్తులు, కానీ ఈరోజు లీగల్. ఏది మంచి ఏది చెడు, మంచి అన్ని ఒక కేటగిరీ, చెడ్డ కంపెనీలు అన్ని కూడా తీసి పారేస్తా ఉన్నారు. అంటే డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఎట్లా ఉండాలి, ఏం చేస్తే డైరెక్ట్ సెల్లింగ్ అనే దాని మీద మనకు గవర్నమెంటే క్లారిటీ ఇచ్చి గైడ్ లైన్స్ స్టార్ట్ చేసింది. ఈ రోజు లీగల్ గా మన కంపెనీ అనేది ముందుకెళ్తాం. మన కంపెనీ యొక్క గైడ్ లైన్స్ పాటిస్తూ సో మనము మన కంపెనీ యొక్క గైడ్ లైన్స్ ఏవైతే చెప్పిండ్రో, మన గౌతమ్ బాలి సార్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ మన గవర్నమెంట్ కూడా అప్లై చేస్తూ ఉంది. సో డైరెక్ట్ సెల్లింగ్ సో ఇవి ఉంటే బాగుంటది అని చెప్పేసి సో చాలా కంపెనీలు మార్చుకున్నాయి. ఇవి డైరెక్ట్ సెల్లింగ్ లో ఉండాలంటే చాలా కంపెనీలు మార్చుకొని ఏకైక కంపెనీ మన వెస్టీజ్. అంటే ఫస్ట్ నుంచి మన గైడ్ లైన్స్ అనేది పాటిస్తూ వెళ్తున్న కంపెనీ అనమాట. సో ఒక్కసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ అండి. సో ఈ రోజు మనము డిఫరెంట్ లైఫ్ స్టైల్ నుంచి ఇక్కడికి వచ్చాం. సో ఇక్కడ ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారండి? ఎస్. ఇక్కడ చదువుకున్న వాళ్ళకే వెస్టేజ్ అవకాశం ఉందా? చదువుకోని వాళ్ళకు కూడా ఇచ్చారా? అంటే అందరికీ ఈక్వల్ గా ట్రీట్ చేశారా లేదా? అందరూ సమానమే. ఇక్కడ ఆపర్చునిటీ తీసుకున్నారు అంటే మీరందరూ కూడా ఈవెన్ రాబోయే రోజులలో డియుసిడి ఈ కంపెనీలో సో ఎవరు డిసైడ్ అవ్వాలంటే సెల్ఫ్ డిసిషన్. ఫస్ట్ నేను డిసైడ్ అవ్వాలి, ఎస్ నేను డియుసిడి ఇన్ అచీవ్మెంట్ చేస్తా, సో ఇక్కడ నుంచి నా లైఫ్ మార్చుకుంటా, దానికోసం నేను నేర్చుకుంటా, పని చేస్తా అని సెల్ఫ్ గా మనం ఫస్ట్ డిసైడ్ అవ్వాలి. సో మనం గమనిద్దాము పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్. సో ఐడియా ఉందా? పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ అంటే సో పాస్ట్ అన్నాం అనుకోండి జరిగిపోయింది, ప్రెసెంట్ అంటే జరుగుతుంది, ఫ్యూచర్ అంటే జరగబోయేది. సో ప్రెసెంట్ పాస్ట్ లో మీరు ఒకసారి గమనించండి, పాస్ట్ లో మీరు ఏదో ఒక వర్క్ డిసైడ్ అయ్యింది కాబట్టి ఈ రోజు మీరు చేస్తున్నారు. ఎస్ సార్ ఇక్కడ చాలా మంది మీరు అందరూ పని చేస్తున్నారు కదా,
మీరు ఫాస్ట్ లో ఆలోచన చేసిరా? ఏదైతే పని చేద్దామని అనుకున్నారో ఆ పని ఎందుకు చేయాలని ఆలోచన చేసిరా? చేసిరు. ఎందుకు చేయాలని ఆలోచన చేసిరు? డబ్బు సంపాదించాలి. అంటే ఇప్పుడు నేను ఫోటోగ్రాఫర్ ఉన్నా, పాస్ట్ లో నేను 2018 బిఫోర్ ఎప్పుడైతే ఫోటోగ్రఫీ చేయాలనుకున్నానో ఫోటోగ్రఫీ ద్వారా డబ్బు సంపాదించాలి అని నేను ఆలోచన చేసిన. సో దానికోసం నేను ఫోటోగ్రఫీని నేర్చుకున్నా. సో దాని తర్వాత స్టూడియో పెట్టినా, దాని మీద వర్క్ చేసిన. అంటే నేను ఫస్ట్ డిసైడ్ అయినా ఫోటో స్టూడియోలోనే నేను వర్క్ చేయాలి, దాని మీద నుంచి నేను డబ్బు సంపాదించాలి అని నేను డిసైడ్ అయినా. నేను ఒకవేళ డిసైడ్ అయ్యి నేను బట్టల షాప్ అయితే పెట్టుకోలేదు కదా, డిసైడ్ అయిందని నేను చేసుకుంటూ వెళ్ళిపోయినా. సో ఫోటో స్టూడియోని డిసైడ్ అయిపోయినా. పాస్ట్ లో ప్రెసెంట్ 2018 వరకు కూడా నేను ఫోటో స్టూడియోలో ఉన్నా. సో అక్కడి వరకు నా లైఫ్ చూసుకుంటే కనుక సో మారిందా అని చూస్తే వెనక చూస్తే అప్పులు నొప్పులు తప్ప ఇంకేం లేవు ఇక. సో బాధ్యతలు పెరిగిపోయినాయి. సో పెళ్లి కాకముందుకు ఉండే బాధ్యత పెళ్లి తర్వాత బాధ్యత మారుతుందా లేదా? పిల్లలు వచ్చిన తర్వాత బాధ్యత మారుతుందా లేదా? సో అంటే ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి, బాధ్యత పెరిగిపోతా ఉంది. కానీ మనకు ఇన్కమ్ సోర్స్ మాత్రం పెరగట్లేదు, ఇన్కమ్ అనేది పెరగట్లేదు. సో అప్పుడు మనం మళ్ళీ ఆలోచన చేయాల్సిన సమయం వచ్చింది. సో 2018లో రైట్ ఆపర్చునిటీ మనం ఆలోచన చేసినాం. సో పాస్ట్ లో చేసిన దానికి మనం రిజల్ట్ తీసుకోలేదు, బతకడానికి అయితే సరిపోయింది. కానీ ఫ్యూచర్ కోసం మళ్ళీ నా యొక్క డ్రీమ్స్ కోసం మళ్ళీ ఒక ఆపర్చునిటీ వచ్చింది 2018 జనవరిలో. వెస్టీస్ అనే ఆపర్చునిటీ వచ్చింది. సో అప్పుడు 2018 లో ప్రెసెంట్. సో నేను ఆ రోజు ఆలోచన చేసిన, సో నాకు ఎవరు వినకపోతే ఎట్లా, నాకు ఎవరు జాయిన్ కాకపోతే ఎట్లా, ఇంత రేట్లు ఉన్నాయి ఎట్లా కొంటారు, ఎన్నో షాప్ ఉంది ఎట్లా వెళ్ళి కొనుక్కోవాలి, ఇది అందరూ వింటారా, జాయిన్ కమ్మంటే జాయిన్ అవుతారా అని ఇట్లాంటి ఆలోచనలు చేస్తే గనక సో నేను ఈ ఆపర్చునిటీలో ఉంటుంటినా? ఉండకపోతుంటే కదా. జస్ట్ నేను అప్పుడు ఆలోచన ఏం చేసిన అంటే, సో నేను చదువుకుంది ఇంత, చేస్తున్న పని ఇంత, ఇప్పుడు ఏం చెయ్యాలి, సో ఈ ఆపర్చునిటీలో మనం ఏం చేయాలి అంటే రెండు పాయింట్లు కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి. సో రెండు పాయింట్లు ఏంటంటే, సో నా ఇంట్లోకి నేను బయట నుంచి సరుకులు తీసుకొని వస్తా ఉన్నా, ఖర్చు పెడతా ఉన్నా. సో అంటే జస్ట్ షాప్ చేంజ్ అంటే బయట బ్రాండ్ ఎక్కడో చోట మనం వాడే బ్రాండ్ ని సో ఇక్కడ వెస్టేజ్ లో ఉన్న ప్రొడక్ట్స్ మనం వాడడం అనేది స్టార్ట్ చేస్తాం. సో ఈ ఒక్క పాయింట్, ఈ యొక్క షాప్ చేంజింగ్ అనేది ఎవరిపైన డిపెండ్ అయ్యి ఉంది? ఎవరిపైన వాళ్ళకి డిపెండ్ అయిందా లేదా? సో దీని గురించి ఎవరితో నన్ను సలహా తీసుకోవాలా? ఇక నేను ఇంట్లో పేస్ట్ పోలియేట్ వాడుతున్నా, ఇప్పుడు నేను ఈ పేస్ట్ వాడాలనుకుంటున్నాను, ఈ సలహా చెప్పని చెప్పేసి ఎవరైనా సలహా ఇస్తేనే మారుతాను? లేదు కదా. ఆ పేస్ట్ అయినా కొనాల్సిందే, ఈ పేస్ట్ అయినా కొనాల్సిందే, అక్కడ సబ్ అయినా కొనాల్సిందే, ఇక్కడ సబ్ అయినా కొనాల్సిందే. జస్ట్ మీరు ప్రోడక్ట్ ని బ్రాండ్ ని చేంజ్ చేస్తా ఉన్నారు. సో ఇది ఒకటి ఆలోచన చేసినాను, జస్ట్ మా ఇంట్లోకి నేను ప్రొడక్ట్స్ వాడుకుంటాను. సో నెక్స్ట్ నేను ఏం చేయాలి అంటే ఇతరులకు చెప్పాలి. సో ఎందుకు చెప్పాలా? ప్రొడక్ట్స్ బాగుంటే చెప్పాలా? ఎందుకోసం చెప్పాలి? సో నేను ఎందుకోసం తీసుకున్నాను అంటే డబ్బు సంపాదించాలని మాత్రమే చెప్పడం స్టార్ట్ చేశాను. ఇక్కడ సబ్బు బాగుందను, పేస్ట్ బాగుందను నేను ఎక్కడ చెప్పలేదు. ఈ ప్రోడక్ట్స్ ద్వారా సో మనకు బిజినెస్ ఆపర్చునిటీ ఉంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేశాను. సో మీరు చేస్తున్న పని ఇది, దాంతో పాటు ఈ పని చేస్తే ఇక్కడికైనా కూడా డబ్బులు వస్తాయి. సో ఆ పాయింట్ మీద నేను పని స్టార్ట్ చేసిన. సో మాకు తెలిసిన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరికి చెప్పడం స్టార్ట్ చేసిన, చేస్తా ఉన్నాను. సో రిజల్ట్ అందరు చేస్తారా? అందరు చేస్తున్నారు. ఎందుకంటే అందరికీ మన లెక్కలు దిమ్మకు ఉండాలి కదా. మనం ఆలోచన చేసినట్టుగా వాళ్ళు కూడా ఆలోచన చేయాలి కదా. ఇప్పుడు ఒక స్కూల్లో 100 మంది స్టూడెంట్స్ ఉంటారు, టీచర్ మాత్రం ఒక్కలే ఉంటారు. సో టీచర్ 100 మంది టీచర్లు అయితే ఉండరు కదా. సో ఒక టీచరే ఉన్నారు. సో అక్కడ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారు. సో చేస్తున్న దాంట్లో అందరికి ఒకటే రకంగా అర్థమైతే అందరూ క్లాస్ ఫస్ట్ టాపర్స్ రావాలి. మరి అందరూ వస్తున్నారు అంటే అందరు రావట్లేదు. సో అక్కడ నుంచి ఎవరైతే అర్థం కరెక్ట్ చేసుకున్నారో సో వాళ్ళు మాత్రమే టాపర్స్, మంచి మార్కులతో పాస్ అవుతున్నారు. అర్థం చేసుకునే వ్యక్తులకు ఏమవుతుంది అంటే ఫెయిల్యూర్లో ఓడిపోతున్నారు. సో ఇక్కడ తప్పు టీచర్ గా పిల్లలుగా? పిల్లలే కదా. సో డైరెక్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీ గురించి కూడా మనం చెప్తున్నాము అంటే సో తప్పేమని అర్థం చేసుకోకపోతే మన తప్ప. మనం ఏమనుకుంటామంటే నేను చెప్పినా ఆయన లేదు, నేను చెప్పినా ఆయన లేదు, ఇనలేదు. ఆయన వినకపోతే ఆయన మిస్టేక్ అది, ఆయనకు అర్థం కాలేదు అంటే ఆయన రాతల్లో రాసి ఉంది. ఆయనకి ఆపర్చునిటీలో డెవలప్ అయ్యేది లేకపోవచ్చు. ఆయన అదే స్థాయిలో ఉండాల్సింది లేదు, దేవుడు రాసిందని. మనం ఎట్లా మారుస్తాం? మనం వెళ్ళి ఆపర్చునిటీ ఇస్తున్నాం కానీ అర్థమైతే లేదు. లేదంటే ఈ టైంలో ఆయనకి ఇంకా ఈ అవకాశం అనేది ఉపయోగపడలేదు, ఇంకా కష్టాలు పనిచేయాలి, ఇంకా కష్టాల మీద పనిచేయాలేము. సో కాబట్టి మనం ఏమనుకుంటామంటే సో నాకు జాయిన్ అవుతలేరు కదా అని చెప్పేసి, నాకు అవ్వదేమో అని చెప్పేసి మనమే సెల్ఫ్ డిసైడ్ అయిపోతాం. సో ఇది మైనస్ అనమాట.
ఇది ఎప్పుడు కూడా మనం డిసైడ్ అవ్వద్దు. ఎందుకంటే మీరు ఎవరో జాయిన్ అవుతారు అని చెప్పేసి మీరు డిసిషన్ తీసుకోలేదు. ఈ ఆపర్చునిటీ మీకు నచ్చి మీ యొక్క డ్రీమ్స్ కోసం మీరు ఇక్కడ డిసిషన్ తీసుకోరు. సో మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయ్యేంత వరకు మీరు కష్టపడాలి. సో ఇప్పుడు ఒలింపిక్స్ లో చాలా మంది పార్టిసిపేట్ చేస్తారు కదా, విన్నర్ ఎంతమంది అవుతారు? అందరూ అవుతారా? ఒకరే కదా. మరి పార్టిసిపేట్ చేసేటోళ్ళు అందరూ కూడా నేను గెలవా అని చెప్పేసి పార్టిసిపేట్ చేస్తారా? గెలవాలి అని పార్టిసిపేట్ చేస్తారా? గెలవాలనే కదా. సో ఇక్కడ కూడా మనం ఏం చేయాలి అంటే వెస్టేజ్ లో నేను ఎట్టి పరిస్థితులలో గెలవాలి. సో నాకు ఈ అవకాశము నాకు అర్థమైంది. సో మీకు అర్థమైంది అంటే 100% మీరు గెలుస్తారు. ఎందుకంటే మీలాగా అర్థమైన వ్యక్తులు మీరు సెలెక్ట్ చేసుకుంటారు, వెతుకుతా ఉన్నారు. సో కాబట్టి కొంచెం టైం పడుతుంది. సో మీ ఇంటి ముందు ఒక లారీ ఇసుక కంకర వేసి ఉంది. ఇప్పుడు ఆ కంకర్లో కొన్ని వజ్రాలు వేసినాం. సో వజ్రం యొక్క వాల్యూ వచ్చేసి ₹1,00,00,000. ఒక వజ్రం వాల్యూ వచ్చేసి ₹1,00,00,000. ఒక 10 వజ్రాలు అందులో వేసి, దానికంటే కంకర కుప్ప ఎక్కువ ఉంది. వజ్రాలు కొన్ని ఉన్నాయి, కంకర కుప్ప మాత్రం ఇంత పెద్ద ఉంది. సో ఇప్పుడు మీరు వెతికి తీసుకోమని చెప్తా ఉన్నాం, మిమ్మల్ని వెతికి తీసుకోమని చెప్తున్నాం. ఇప్పుడు మీరు రాళ్ళన్నీ ఏరేస్తున్నారు, వజ్రం దొరకట్లేదు, లాస్ట్ వస్తుంది, వదిలేస్తారా? వదిలేస్తుంది. ₹1,00,00,000 వాల్యూ గల వజ్రాలని మన చేతుల్లో వదిలేసుకున్నట్టు అవుతుంది. ఇంకా కష్టపడగలిగితే ఎక్కడో ఒక చోట దొరుకుతుందా లేదా? అంటే మొత్తం రాళ్ల కుప్పని మనం జల్లడబట్టినాం అనుకోండి, ఎక్కడో చోట మనకి ఆ యొక్క వజ్రాలు అనేది దొరుకుతాయి. ఆ వజ్రాలతో మన లైఫ్ సెట్ అవుతుందా లేదా? సో వెస్టేజ్ లో కూడా సింపుల్ ఫార్ములా ఇదే. మీకు తెలిసిన ప్రతి ఒక్క వ్యక్తికి మీరు చెబుతూ వెళ్తా ఉంటే మీకులాగా అర్థం చేసుకున్న వ్యక్తి మీతో ట్రావెల్ చేస్తాడు. అర్థం చేసుకునే వ్యక్తి బయట వాళ్ళకి సంబంధించిన ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాడు. సో ఒక సంవత్సరమో 2 సంవత్సరాలు మీ జర్నీ కంప్లీట్ అయిపోయేసరికి మీరు కార్లో వెళ్తారు, అతను పాత బైకో లేదంటే పాత సైకిల్లో అదే పని చేసుకుంటూ మిమ్మల్ని చూసుకుంటూ ఉంటాడు. ఇదే జరుగుతుంది. సో ఇట్లా మేము 2018 నుంచి స్టార్ట్ చేసి ఈ బిజినెస్ లో ఉంటే, సో మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది బిజినెస్ లోకి రాలేదు. సో రాకపోవడానికి కారణం ఏంది? మరి నాకు లక్షల్లో ఇన్కమ్ వస్తుందని ఈ రోజు కూడా తెలుసు కదా. సో నేను ఇక్కడ ఇల్లు కొన్నానా లేదా? కొన్నానా? ఎస్, ఇల్లు కొన్నా. కారు కొన్నానా లేదా? ఫారెన్ టూర్స్ వెళ్ళినా లేదా? నా చెక్ ఎంత? 10 లక్షలు. సో ఇవన్నీ కూడా మీకు అందరు కనబడుతున్నాయి కదా. ఇవే మా ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ కు కనబడతలేవా? మరి వాళ్ళు నా బిజినెస్ లో ఈ రోజు కూడా లేరు. మళ్ళా మరి ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? నా దగ్గర వచ్చిందా వాళ్ళ దగ్గర వచ్చిందా? ప్రాబ్లం వాళ్ళ దగ్గరనే ఉంది, వాళ్ళు అదే స్థాయిలో ఉన్నారు. మనం ఎందుకు వాళ్ళ గురించి ఆలోచన చేసి మనకు వచ్చిన ఆపర్చునిటీ పక్కన పెట్టుకోవాలా? సో కాబట్టి మీరు డిసైడ్ అవ్వాలి. సో పాస్ట్ లో చేసిన పనికి ప్రజెంట్ లో మీరు ఏదైతే సంపాదిస్తున్నారో అది మీరు అప్పుడు డిసైడ్ అయినా దానికి, ఇప్పుడు ప్రజెంట్ లో మీ యొక్క పాస్ట్ లో తీసుకున్న నిర్ణయం వల్ల లైఫ్ మారలేదు కదా. మారిందా? ఎవరు మారలేదు. సో కాబట్టి ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు మళ్ళీ మీకు ఒక అవకాశం ఉంది. సో నెక్స్ట్ 2 years 3 years మీరు కమిట్మెంట్ తోని కన్సిస్టెన్సీగా సిస్టమ్ ని ఫాలో అవుతూ మీరు వెస్టేజ్ లో కనుక ఒక లీడర్ గా మీరు పనిచేయగలిగితే, సో నెక్స్ట్ ఫ్యూచర్ లో వచ్చేసి ఏముండబోతుంది అంటే, సో మీ ఇంటి ముంగట ఒక బెంచ్ కార్ ఉండబోతుంది ప్రతి ఒక్కరికి. ఏ ఒక్కరికే వస్తాయని కాదు, ఎవరు డిసైడ్ అయ్యారో వాళ్ళ ఇంటి ముంగట బెంచ్ కార్ ఉంటుంది. 100% అది గ్యారంటీ, అది మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో మీరు కరెక్ట్ గా డిసైడ్ అయ్యి మీరు ఈ బిజినెస్ లో 5 సంవత్సరాలు మీరు కరెక్ట్ పెట్టారనుకోండి, మీకు నచ్చిన విల్లా మీ ఇంటి ముంగట ఉంటుంది. మీకు నచ్చిన విల్లాని మీరు కన్స్ట్రక్షన్ చేయొచ్చు. అది 2 కోట్ల 3 కోట్ల 5 కోట్ల మీరు చేయగలుగుతారు. మీ పిల్లల లైఫ్ ఎడ్యుకేషన్ అనేది మంచి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లలో మీరు ఇప్పియగలుగుతారు. అర్థమవుతుందా? సో మీకు నచ్చిన ప్లేస్ కి మీరు ఓన్ గా వెళ్ళగలుగుతారు. కంపెనీ త్రూ లో కూడా ఎవ్రీ సంవత్సరం 3 times మీరు ఫారెన్ టూర్స్ వెళ్ళగలుగుతారు. సో అలాంటి లైఫ్ టైం అండ్ మీ యొక్క టైం ఫ్రీడమ్ అనేది మీకు రావడం జరుగుతుంది. సో ఇదంతా ఫ్యూచర్. సో కానీ డిసైడ్ అవ్వాల్సింది ఎక్కడ? ప్రజెంట్. సో ఇక్కడ మనం కరెక్ట్ గా డిసైడ్ అయితే, సో అక్కడ నుంచి మనము ఫ్యూచర్ ని క్రియేట్ చేయగలుగుతాం. ఇది పోయింది సార్, ఒకసారి రాజు సార్. ఇది ఒకసారి పోయింది చూడండి, స్క్రీన్ పోయింది ఒకసారి. సో అది సో పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్. సో పాస్ట్ లో చేసిన దానికి ప్రెసెంట్ లో మనం ఏం సంపాదిస్తున్నాం, ప్రెసెంట్ లో మనం నిర్ణయం తీసుకుంటే ఫ్యూచర్ లో మనం ఏం సంపాదించబోతాం అంటే, మన యొక్క డియూసిడి లీడర్స్ విఎంసీఎం లీడర్స్ చూడండి, 5 సంవత్సరాల క్రితం ఎలాంటి చదువు లేకున్నా ఏ పని చేసిరో ఏమో, కానీ వెస్టీజ్ అనే ఆపర్చునిటీని అర్థం చేసుకున్నారు.
సో పక్కదాన్ని చూడకుండా ఒకటే ఒక ఆపర్చునిటీ, ఇదే నా లైఫ్ చేంజ్ చేస్తుంది అని చెప్పేసి ట్రావెల్ చేస్తే కనుక ప్రతి ఒక్క లైఫ్ అనేది కూడా మారిపోయింది ఇక్కడ నుంచి. సార్ సో ఇలాంటి ఒక గ్రేట్ కంపెనీ మనకు వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఈ కంపెనీ వచ్చేసి మనకు 2004 నుంచి స్టార్ట్ అయ్యి సో ఈ రోజు 21 సంవత్సరాలు పూర్తి చేసుకొని సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తా ఉంది. సార్ ఒకసారి గ్రేట్ అంటే ఒకసారి. సో ఇంత మంచి కంపెనీలో కూడా ఈ రోజు కూడా చాలా మంది అనుమానాలతోనే పనిచేస్తా ఉన్నారు, ఉంటుందో పోతుందో అని చెప్పేసి. 1, 2, 3 సంవత్సరాలైన కంపెనీ కాదు మనది, 21 సంవత్సరాల నుంచి సో సస్టైనబుల్ గా ప్రపంచ స్థాయిలో సో మన కంపెనీ ఎదుగుతా ఉంది. సో అలాంటి కంపెనీ పోతుంది అని చెప్పేసి మనం అనుకుంటే మన లైఫ్ పోతుంది తప్ప కంపెనీ ఎక్కడికి పోదు. మన దీపక్ సార్ కూడా చెప్పిండు, మేమున్నా లేకున్నా నెక్స్ట్ 100 సంవత్సరాలైనా కూడా కంపెనీ ఉండబోతుంది, అలాంటి ఒక సిస్టమ్ ని తయారు చేసి పెట్టామని చెప్పేసి. సో కాబట్టి మనం గట్టిగా ఫోకస్ చేసుకోవాలి. 10 ప్రోడక్ట్లతో స్టార్ట్ అయిన కంపెనీ ఈ రోజు 300+ ప్రొడక్ట్స్ రీచ్ అయింది. 6 మంది వ్యక్తులతో స్టార్ట్ అయిన ఈ కంపెనీ 5 కోట్ల మందికి ఈ రోజు రీచ్ అయిపోయింది. 5 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ తో ఉన్న కంపెనీ సో ఈ రోజు 3000 కోట్ల కంపెనీగా మనకు ముంగట ఉంది. అండ్ ఇంటర్నేషనల్ గా మన కంపెనీ డెవలప్ అవుతా ఉంది. ఈ రోజు మేక్ ఇన్ ఇండియా సో మన ప్రధానమంత్రి చెప్తా ఉన్నాడు. సో వెస్టర్న్ లో మనం ప్రొడక్ట్స్ కొనుక్కుంటే ఇండియన్ ప్రొడక్ట్స్ కొన్నట్టు, సో ఇండియాకి కూడా మనం సపోర్ట్ చేసినట్టే. సో కాబట్టి సో మనం దీంట్లో మనం ఎలాంటి నెగిటివ్ మైండ్ సెట్ లేకుండా మనం పని చేసుకోవాలి. సో వై టు చూస్ వెస్టీజ్? సో ప్యాసివ్ ఇన్కమ్ ఆపర్చునిటీ అంటే నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే ప్యాసివ్ ఇన్కమ్ ఇక్కడ నుంచి వస్తుంది, టైం ఫ్రీడమ్ వస్తుంది, అన్లిమిటెడ్ ఇన్కమ్ సంపాదించవచ్చు, ఎలాంటి బాస్ అనేటైనా నా పైన ఉండడు అని చెప్పేసి నేను ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకున్నా. సో మీరు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక ఎంప్లాయీ ఉంటే బాస్ లేని ఒక లైఫ్ ని, సో ఒక అన్ఎంప్లాయిడ్ ఉన్నాడు అనుకోండి ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ అనుకోవచ్చు, ఒక హోమ్ మేకర్ అనుకోండి సో నాకంటూ ఒక గుర్తింపు కావాలి అనుకుంటే చేయొచ్చు. స్టూడెంట్స్ ఉన్నారనుకోండి సో చదువు వల్ల పెద్ద ప్రయోజనం లేదు, చదువుకోవాలి నాలెడ్జ్ కోసము, కానీ చేయాల్సిన పని మాత్రము మన కోసం మనం చేసుకోవాలి. సో రిటైర్డ్ పర్సన్స్ 60 సంవత్సరాల తర్వాత ఎలాంటి లేక వాళ్ళు మళ్ళీ ఎక్కడో ఒక చోట వాచ్మెన్ లెక్కలు కూడా పనిచేస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో ఇక్కడ మీకు మీరే బాస్, మీరు ఇక్కడ పని చేసుకోవచ్చు. దీనికి నో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో క్వాలిఫికేషన్ అనేది లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తా ఉన్నాం, కానీ నేర్చుకుంటేనే మనం ముందుకెళ్ళగలుగుతాము. లెర్నింగ్ ఈజ్ కాల్డ్ ఎర్నింగ్. నేర్చుకుంటే మనం సంపాదించగలుగుతాం. సో కాబట్టి నేర్చుకోవడానికి కూడా సమయం పెట్టండి. మీరు ఈ వెస్టేజ్ ఆపర్చునిటీలోకి వస్తే చిన్నపిల్లలు అయిపోండి. సో మీ యొక్క అప్లైన్ మీకు తండ్రితో సమానం. సో ఆయన మీకు గైడ్ చేస్తాడు, ఏం పని చేయాలి, ఎట్లా చేయాలి. ఒక మీటింగ్ గురించి చెప్పిండు అనుకోండి, అమ్మ మీటింగ్ రావడం నాకు కష్టం సార్ అంటే, సో ఈ రోజు జాబ్ కోసం దుబాయ్ వెళ్ళిపోయి పనిచేస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఫ్యామిలీ మొత్తం పక్కన పెట్టేసి ఓన్లీ డబ్బుల కోసం దుబాయ్కి వెళ్ళి పనిచేస్తున్నప్పుడు మనం ఈ బిజినెస్ ని కూడా తీసుకున్నాం కదా. ఈ బిజినెస్ లో మీటింగ్స్ అంటే మనం నేర్చుకున్నామంటే మనం ఎదుటి వ్యక్తికి నేర్పిస్తాం, అంటే మన యొక్క టీం గ్రో అవుతుంది, మన బిజినెస్ గ్రో అవుతుంది, మనం ఇక్కడ నుంచి ఏదైతే సంపాదించాలనుకుంటున్నామో దాన్ని మనం సంపాదించగలుగుతాం. సో నో ఎక్స్పీరియన్స్, మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సార్ నేను ఇది చేసిన అది చేసిన, ఏది అయినా చేసుకో, నా వెస్టీజ్ కంపెనీ ఆపర్చునిటీ నీకు అర్థమైతే ఈ బిజినెస్ లో నువ్వు సక్సెస్ అవుతావు. అండ్ ఫ్లెక్సిబుల్ టైం, మీ యొక్క సమయాన్ని మీ చేతులలోనే ఉంది. సార్ నేను ఈ టైంలోనే నాకు టైం ఉంటుంది సార్, అదే టైంలో చేసుకో సార్. నాకు పొద్దున ఒక షెడ్యూల్ నేను జాబ్ చేస్తుంటా, ఎట్లా ఉంటుంది అంటే ఇది షిఫ్ట్ ఉంటాయి కదా, నాకు మార్నింగ్ షిఫ్ట్, మధ్యాహ్నం షిఫ్ట్, నైట్ షిఫ్ట్ అని. సార్ నా ఈ షిఫ్ట్లలో పనిచేస్తా అంటే షిఫ్ట్ తర్వాత నీకు ఏదైతే సమయం దొరుకుతుందో ఆ సమయంలోనే పని చేసుకో, లేదు నాకు ఏ వర్క్ లేదంటే ఫుల్ టైమ్ లో వర్క్ చేసుకో. సో అన్ని రకాలుగా అవకాశం ఉంది ఇక్కడ, మనకి ఏ వ్యక్తికైనా సరే అవకాశం ఉంది. అండ్ పార్ట్ టైం, ఫుల్ టైం యువర్ చాయిస్. మీరు చేస్తున్న పని బాగుంది అనుకుంటే ఆ పని చేసుకుంటూనే వెస్టేజ్ చేయండి. లేదు సార్ నేను చేస్తున్న పనిలో ఎలాంటి గ్రోత్ లేదు, నేను ఫుల్ టైమ్ లో చేస్తాను అనుకుంటే 1 సంవత్సరం పాటు గట్టి డిసిషన్ తీసుకొని రండి. ఫుల్ టైం అంటే ఫుల్ టైమ్ లోకి వస్తాం, కానీ చాలా మంది ఏంటంటే ఇంట్లోనే కూర్చుంటారు. ఫుల్ టైం అనేది పేరు, కానీ ఇంట్లో కూర్చుంటా ఉంటారు. అట్లా కాదు, ఫుల్ టైం అంటే మనము జాబ్ బిజినెస్ ఏదైతే చేస్తున్నామో అట్లాగే చేయాలి. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంటి నుంచి చేసుకోవచ్చు అంటే 100% చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఎక్కడో దూరంగా ఉన్నాడు, ఒక ఆయన కర్నూలులో ఉన్నాడు, ఒక ఆయన చిత్తూరులో ఉన్నాడు, ఒక ఆయన దుబాయ్లో ఉన్నాడు అనుకోండి. దుబాయ్లో ఉన్న వ్యక్తి దగ్గర మనం పదే వెళ్తాం, వెళ్ళలేం కదా. సో మనం సిస్టమ్ ని కనెక్ట్ చేస్తే కనుక మనం ఇక్కడ ఉండి దుబాయ్లో ఉండే వ్యక్తితో కూడా వర్క్ చేసుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే దూరంగా ఉన్న వ్యక్తులతో పని చేసుకోవచ్చు, దగ్గరలో ఉన్న వ్యక్తితో కలిసి మనం పని చేసుకోవచ్చు. అండ్ గ్లోబల్ ఆపర్చునిటీ, ఇది ప్రపంచవ్యాప్తంగా చేసుకునే అద్భుతమైన అవకాశం కాబట్టి సో వెస్టేజ్ ని మీరు 100% చూస్ చేసుకోవచ్చు.
ఓకేనా? ఎస్. మరి వెస్టేజ్ లో వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే ఎక్స్ట్రా ఇన్కమ్ మీదనే కావాలా సార్? ఇప్పుడు సంపాదిస్తున్న ఇన్కమ్ సరిపోవట్లేదు, నాకు ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి. సో మీరు వెస్టేజ్ చూస్ చేసుకోండి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్. సో మీరు ఫైనాన్షియల్ గా మీరు ఏదైతే కావాలి అనుకుంటున్నారో అది కొనలేకపోతున్నారో ప్రజెంట్, సో కొనగలిగే స్థాయికి వెస్టేజ్ తీసుకెళ్తుంది. సో అట్లా మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇస్తుంది. అండ్ టైం ఫ్రీడమ్. సో మీ సమయం మీ చేతులలోనే ఉంటది. అండ్ ఫారెన్ టూర్స్. సో మనము పక్క రాష్ట్రం కూడా వెళ్ళలేని వాళ్ళము, సో ఈ రోజు దేశాలు దాటి వెస్టేజ్ తీసుకెళ్తా ఉంది. సో మీ యొక్క డ్రీమ్ కార్ లో మీరు ట్రావెల్ చేయొచ్చు మీ పిల్లలతోని. అండ్ డ్రీమ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, హెల్తీ లైఫ్ లీడ్ చేసుకోవచ్చు. అండ్ రికగ్నేషన్స్. ఒక క్యాబ్ డ్రైవర్ కి స్టేజ్ మీద ఎక్కేసి సో సన్మానాలు చేస్తున్నారు అంటే ఏం పని చేస్తే అట్లాంటి సన్మానాలు దొరుకుతాయి చెప్పండి? బయట కన్నా దొరుకుతాయి. ఒక క్యాబ్ మీరు బుక్ చేసుకోండి, క్యాబ్ లో మంచి ఆయన సేఫ్ గా తీసుకెళ్ళి మనం సన్మానం చేస్తామా? చేయలేదు, డబ్బులు ఇచ్చేస్తాం వచ్చేస్తాం. కానీ ఇక్కడ చూడండి, ఒక క్యాబ్ డ్రైవర్ డిసిషన్ తీసుకుంటే ఎంత పెద్ద స్థాయిలో ఈ రోజు లక్షల్లో ఇన్కమ్, సో ఎలాంటి రికగ్నిషన్ తీసుకుంటున్నాడు. అండ్ అన్నిటికంటే ముఖ్యం, అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ప్యాసివ్ ఇన్కమ్. మనం ఉన్నా లేకున్నా మన నెక్స్ట్ జనరేషన్ కి ఇన్కమ్ అనేది ఇవ్వాలి. సో ఇక్కడ మీరు చూస్తే కనుక బట్టల షాప్. సో మా బ్రదర్ అని చెప్పాను కదా, మా బ్రదర్ సో ఊర్లో ఉంటాడు, ఈయన బట్టల షాప్ నడిపిస్తూ ఉంటాడు. సో మన ఆపర్చునిటీ గురించి నాకు ఫస్ట్ కాల్ చేసింది మా బ్రదరే. అన్న నువ్వు ఎక్కడ ఉన్నావు, ఇట్లా ఒక ఆపర్చునిటీ ఉందంట, మన ఇంటి పక్కన అత్తమ్మ వాళ్ళు ఇంట్లో చెప్పడానికి వచ్చారు, నువ్వు ఖాళీ ఉంటే రా. నాకు ఫోన్ వచ్చింది. సో ఫోన్ వచ్చింది, సరే ఖాళీగా ఉందని చెప్పేసి నేను వెళ్ళిన ఆపర్చునిటీ మొత్తం విన్నా. సో విన్న తర్వాత ఆపర్చునిటీ నాకు కొద్దిగా అర్థమైంది. సో బయటకు వచ్చినాక డిసిషన్ తీసుకుని ఆలోచన చేసిన. సో వెస్టేజ్ ఆపర్చునిటీ యూట్యూబ్లో వెతికిన, సెర్చ్ చేసిన. సో బాగుంది, ఎక్కడ డబ్బులు పెట్టేది లేదు, ఎవరిని మోసం చేసేది లేదు, సో చెయ్యాలని డిసైడ్ అయినా. సో డిసైడ్ అయిన తర్వాత శ్రీనివాస్ సార్ ఫోన్ చేసిన, ఆపర్చునిటీ తీసుకున్నా. సో మా బ్రదర్ కూడా నువ్వు కూడా చేయరా అని చెప్పేసి స్టార్ట్ చేయించిన. కానీ మా తమ్ముని మెంటాలిటీ ఎట్లా ఉంటుందంటే, సో ఒకరిని అడగడంలో ఇబ్బంది పడతారు, ఒకరికి చెప్పాలి అంటే, ఒకరికి బతిమలాడాలంటే, సో అట్లాంటివి చేయడం అనమాట. సో వాళ్ళు నో చెప్తారు, నో యాక్సెప్ట్ చేయాలి. సో వాళ్ళు కొద్దిగా చులకన చూస్తారు, యాక్సెప్ట్ చేయాలి. ఈ సబ్బులు షాపులు పట్టుకొచ్చినవి ఏంది అని చెప్పేసి అంటారు, యాక్సెప్ట్ చేయాలి. సో ఇలాంటివన్నీ అతను యాక్సెప్ట్ చేయలేని మైండ్ సెట్ అనమాట. సరే నేను ఆపర్చునిటీ తీసుకున్నా, మా తమ్ముని కూడా బిజినెస్ లో జాయిన్ చేయించిన. సో సిల్వర్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాడు. సో బిజినెస్ లో అయితే పని చేయట్లేదు. మీరు చూడండి, ప్రతి ఒక్క దాంట్లో మేము కలిసే ఉన్నాం. సో ఇది ఫస్ట్ కార్ కొనుక్కున్నప్పుడు బెలెనో కార్ కొనుక్కున్నాం. సో బెలెనో కార్ కొనుక్కున్నా. సో ఆ రోజు మనకు కారు కాడికి వచ్చిండు. సో కారు కొనుక్కున్నాడని తెలుసు కదా, సో బిజినెస్ ఇప్పటి నుంచి నేను కూడా చేస్తాను అనుకోవచ్చు కదా. సో ఆయన మనస్తత్వం బట్టి సో స్టార్ట్ చేయలేదు. సో ఇది రెండో కారు, క్రేటా కారు. సో ఇది వచ్చేసి 19 లక్షల రూపాయలు. సో రెండో కార్లో కూడా మన దగ్గరకు వచ్చిండు. సో నేను స్విట్జర్లాండ్కి వెళ్ళేటప్పుడు నాకు సెండ్ ఆఫ్ చేయడానికి వచ్చిండు శంషాబాద్కి. సో నేను దీక్ష తీసుకుంటాను చెప్పిన కదా. సో మనకి కూడా బిజినెస్ వారికి నడవట్లేదు, ఇంకేదైనా పని చేద్దామన్న ఆలోచన, వెస్టేజ్ చేయలేదు కానీ వేరే పని ఏదైనా చేద్దామన్న ఆలోచన ఉండే. సో అట్లా వాడు నాతో లాస్ట్ ఇయర్ అక్టోబర్లో సో మాల తీసుకున్నాడు, ఇద్దరం కలిసి మేము మాల మీద ఉన్నాం. సో ఇది ఎట్లా ఉంది ఫోటో చూస్తే, ఒక ఫ్యామిలీతో కలిసి ఉండడం అంటే సో చాలా బాగుందా లేదా? సో ఇప్పుడు ఇట్లా సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ సిచ్యువేషన్ చూస్తే కనుక సో ఇట్లా ఉంది. ఒకసారి గమనించండి, అది నా గృహప్రవేశం ఫోటో. నేను ఇల్లు కొనుక్కున్నప్పుడు ₹1,00,00,000 ఇల్లు పెట్టి కొన్నా అంటే మా ఇంట్లో జరిగిన ఫోటో. సో మా సిస్టరు, మా బావ, మా తమ్ముడు, మరదలు, మా అమ్మ నాన్న, పిల్లలు, 2 పిల్లలు, మొత్తం ఎంతమంది పిల్లలు? 4 పిల్లలు. సో నాకు 2 పిల్లలు, మా తమ్ముడికి 2 పిల్లలు. సో ఇట్లాంటి లైఫ్ ఉండే, చాలా బాగుంది. సో ఈ ఇల్లు తీసుకున్నాము. సో నా ఇన్కమ్ 10 లక్షల రూపాయలు ఉంది. సో బాగుంది. ఇప్పుడు ఏదైనా సరే నేను చేయగలుగుతానా లేదా? ఫ్యామిలీకి ఇవ్వగలుగుతానా లేదా? సో ఇవ్వగలుగుతాం. మరి ఇట్లాంటి సిచ్యువేషన్లో, అంత బాగుంది అనే సిచ్యువేషన్లో ఈరోజు మా తమ్ముడు లేడు నాతో. అంటే ఈయన ముసలైన కాదు కదా, మరి లైఫ్ ఇక్కడికే ఎండ్ అయిపోయింది. సో మరి ఈయన పైన డిపెండ్ అయినా సో వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి, వాళ్ళ భార్య పరిస్థితి ఏంటి చెప్పండి? దేనికి
ఇట్లాంటిది ఒక సిచ్యువేషన్ వస్తుందని ఎవరైనా ఆలోచన చేస్తారా? ఎవరు ఆలోచన చేయలేరు. ప్రతి ఒక్క ఫ్యామిలీలో కూడా ఉంటది, ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరు మిస్ అయిన వాళ్ళు ఉంటారు. ఆ సిచ్యువేషన్ వాళ్ళకి రావద్దు, కానీ వచ్చింది. తర్వాత లైఫ్ ఎట్లా లీడ్ అవుతుంది? హ్యాపీగా ఉందా? పోయినందుకు హ్యాపీగా లీడ్ అవుతుందా వాళ్ళ లైఫ్? ఇప్పుడు ఉన్నప్పుడు ఏదైతే బాధ్యతలు నెరవేర్చిండో, ఎట్లయితే ఫ్యామిలీని చూసుకున్నాడో, ఇప్పుడు వాళ్ళ పిల్లలకి వాళ్ళ తండ్రిలోని లోటు ఎక్కడికైనా వస్తుంది. వాళ్ళ ఫ్యామిలీ ఎట్లా రన్ అవుతుంది? ఆ పిల్లల చదువులు ఎట్లా మెయింటైన్స్ అవుతాయి చెప్పండి? అంటే ఇతను చేస్తున్న పని చేసిండు, దాని మీద కష్టపడ్డాడు, కానీ వ్యక్తి లేనప్పుడు ఆ వ్యక్తి ఇంట్లోకి ఇన్కమ్ జీరో అయ్యిందా వస్తుందా? జీరో అయింది కదా. సో ఈ రోజు మా తమ్ముడు లేడు నాతోని. సో ఈ రోజు వరకు కూడా మేము ఆస్తి గురించి కూడా ఎలాంటి గొడవలు లేవు మా దగ్గర. ఎవరి ఫ్యామిలీ వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా మా తమ్ముడు మా ఫ్యామిలీ మా అమ్మ నాన్నలతో ఉంటాడు, నేను మాత్రం ఇల్లు కొనుక్కున్న అలవాళ్ళు ఉంటా. సో ఇప్పటి వరకు ఒక డిస్టర్బెన్స్ కూడా మా ఇద్దరి మధ్యలో రాలేదు. సో హ్యాపీగా ఉన్నాం. ఏదైనా నేను ఉన్నది లేరా అన్నట్టుగా నేను ధీమా ఇచ్చినాం. కానీ సడన్ గా లాస్ట్ మే మంత్ లో అతను మమ్మల్ని విడిచి వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు గమనించండి, ఈయన పోయినప్పుడు ఖర్చు అవుతుందా? ఖర్చు తగ్గుతుందా? ఖర్చు అవుతుంది కదా. ఈయన ఈ అన్ని కార్యక్రమాలు కంప్లీట్ చేయాలంటే 1,20,000 అయింది. 1,20,000. సో 1,20,000. సో మనకు తెలిసిన వ్యక్తులు ఏ ఒక్కరు కూడా అది సడన్ ఇట్లా జరిగింది కానీ నీ దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో అని చెప్పేసి ఎవరు వచ్చి రూపాయి సహాయం చేసింది లేదు, ఎవరు కూడా సహాయం చేయలేరు. సో ఈ 1,20,000 వెస్టేజ్ ద్వారా సంపాదించిన డబ్బులు నేను ఖర్చు పెట్టాను. బయట నుంచి ఏ ఒక్కరు వచ్చేసి ఇక తీసుకొని సడన్లీ ఇట్లా అయింది కదా అని చెప్పేసి ఏ ఒక్కరు ఇచ్చింది లేదు. అంటే మీరు గమనించండి. సో మీరు మంది ఎవరి కోసమో మనం ఆలోచన చేసి మనమున్న బిజినెస్ ని మనం పక్కన పెట్టడం కంటే మనం ఉన్న బిజినెస్ ని కరెక్ట్ గా అర్థం చేసుకొని సో ఒక 2 years మనం కమిట్మెంట్ తో పని చేసుకుంటే మినిమం ₹1,00,000 సంపాదించవచ్చు అన్నది మన ఆపర్చునిటీ. సో ఈ 2 సంవత్సరాలు కూడా మనం నిలబడకుండా స్కిప్ అయిపోతూ ఉంటారు చాలా మంది. సో ఎందుకు మరి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ అప్పుడు మరి మన ఇంటికి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరున్నారు? ఉన్నారు ఎవరైనా? ఎవరు లేరు. కానీ ఈరోజు మా ఫ్యామిలీకి నేనున్నా, నా ఫ్యామిలీకి నేనున్నా. సో వెస్టేజ్ త్రూ నేను ఈ బిజినెస్ నుంచి ₹1,00,000 సంపాదిస్తున్నా. నా ఫ్యామిలీకి నేను ఏదైనా చూడగలుగుతా, చేయగలుగుతా. సో పిల్లలకి స్కూల్లో జాయిన్ చేయించేసి వచ్చిన, ఖర్చు మొత్తం నేను పెట్టుకున్నా. సో బయట ఉన్న వ్యక్తులు ఏంటంటే ఖర్చు అయిపోయిందా లెక్క తీసుకొచ్చి ముంగట పెట్టేసి ఇంత డబ్బులు ఖర్చు అయినాయని చెప్పేసి ఇంట్లో వాళ్ళ మీద చేస్తారు. ఆస్తులు ఉన్నాయా ఆస్తులు సగం చేస్తారు. అర్థమవుతుందా? ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంటాయి. కానీ మేము వెస్టేజ్ అనే విన్నింగ్ టీమ్ లో ఉన్నాము. సో ఈ రోజు మా ఫ్యామిలీని చూసుకోవడానికి నేనున్నా. మరి మీ అందరికీ కూడా అలా చూసుకోవడానికి ఎవరున్నారు? సిచ్యువేషన్ బ్యాడ్ సిచ్యువేషన్ లో ఉన్నారా? ఎవరు లేరు కదా. ప్రాబ్లం వచ్చినప్పుడు బాధపడే బదులు ప్రాబ్లం రాకుండా ముందు జాగ్రత్తగా మనము పని చేసుకోగలిగితే ఇక్కడ నుంచి వెస్టేజ్ అండ్ విన్నింగ్ టీమ్ మనకు సపోర్టెడ్ గా ఉంటుంది. మే మంత్ మొత్తం మేము పని చేయలేదు. మే మంత్ మొత్తం నేను పని చేయలేదు. ఏమో తెలుసు, మే మంత్ నేను మొత్తం పని చేయలేదు. మే 1వ తారీఖు జరిగింది. మే నెల మొత్తం నేను వర్కే చేయలేదు. కానీ జూన్ 10వ తారీఖు నాడు నా అకౌంట్ లో ₹1,00,000 ఇన్కమ్ యాడ్ అయిపోయింది వెస్టేజ్ ద్వారా. సో గమనించండి, ఒక్క రోజు కూడా నేను పని చేయలేదు. ఎందుకంటే సడన్ గా షాక్, ఎవరితో మాట్లాడాలన్నా ఎవరితో చెప్పాలన్నా కూడా హ్యాపీగా మూమెంట్ లేదు, హ్యాపీ మూమెంట్ లేదు. మంచిగా మాట్లాడదామంటే సో మాట్లాడుతుంటే గుర్తుకొస్తున్నాడు. నేను ఏం మాట్లాడుతున్నా, ఒక్క మీటింగ్ అటెండ్ కాలేదు, ఒక్కరికి సిఈబి ప్లాన్ చెప్పలేదు. నా టీం మెంబర్స్ ఎవరు కూడా ఒక ఫోన్ కాల్ చేసి కూడా డిస్టర్బ్ చేయలేరు. అట్లాగా పని చేసుకుంటూ పోయారు. కానీ జూన్ మంత్ 10వ తారీఖు నాడు నా అకౌంట్ లో ₹1,00,000 ఇన్కమ్ యాడ్ అయ్యింది. సో ఎందుకు యాడ్ అయింది అంటే బిఫోర్ మనం చేసిన పని ద్వారా, సో బిఫోర్ మనం క్రియేట్ చేసుకున్న నెట్వర్క్ ద్వారా. సో కాబట్టి నాకు వెస్టేజ్ అనేది సో సపోర్ట్ చేసింది. వెస్టేజ్ లో ప్యాసివ్ ఇన్కమ్ ఉంది. సో కాబట్టి సో మనకి ఇక్కడ ఇన్కమ్ అనేది రావడం జరిగింది. సో అదే మనం చెప్తున్నది. ఎప్పుడో నేను 2018లో ఆపర్చునిటీ తీసుకున్నప్పుడు నాకు తెలియదు. ఒక రోజు నా ఫ్యామిలీలో మా పర్సన్ ఒక ఆయన మిస్ అవుతాడు. అప్పుడు నువ్వు ఫోటో స్టూడియోలోనే కనుక ఉండి నువ్వే ఇబ్బందులలో ఉంటే నీ ఫ్యామిలీని చూసుకునే బాధ్యత నీకు సరిపోదు. సో నీకు ఇన్కమ్ సపోర్ట్ చేయదు. సో కాబట్టి అని నాకు 2018లో బిజినెస్ నాకు అర్థం అయ్యేటట్టుగా దేవుడు నాకు అవకాశం ఇచ్చిండు.
సో కాబట్టి ఈరోజు మీరు డిసైడ్ అవ్వండి. వ్యక్తి గ్యారంటీ ఉంటాడని ఎప్పుడు కూడా నమ్మకం పెట్టుకోండి. ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు పోతాడో తెలియదు. జీవితం నీటి బుడగ లాంటిది. ఉన్న లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేయాలన్నా, మన పిల్లల భవిష్యత్తు కోసం మనము ఒక మంచి బాట నిర్మించాలన్నా కూడా అది ఓన్లీ వెస్టేజ్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. సో లాస్ట్ దసరాకి మా పిల్లలతో సమానంగా నేను మా తమ్ముడి పిల్లలు కూడా తీసుకెళ్తుంది లాస్ట్ దసరాకి. ఇది పోయిన దసరాకి. సో ఈ దసరాకి లేనేలేదు. అంటే ఈ 2 దసరాలకి అన్న చూసుకున్నాడు కదా. సో ఇక్కడ నుంచి కూడా మా అన్ననే చూసుకుంటాడు అని అనుకోవచ్చు. అంత ధీమాతో పోయింది. సో 2018 జనవరి నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ 191 రూపాయలు. ఇన్కమ్ చిన్నదే, కానీ ఇందులో ఫ్యూచర్ ఉంది అని చెప్పేసి నమ్మినాము, పనిచేసాం. సో కాబట్టి ఈ రోజు లక్షల్లో ఇన్కమ్ తీసుకుంటా ఉన్నాం. సో కాబట్టి విత్తనం చిన్నదే, కానీ వృక్షం చాలా పెద్దది. సో ఈ రోజు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ మోడల్ కూడా సేమ్ అట్లాంటిది. సో టీమ్ ఇంటూ పర్చేస్ ఇజ్ ఈక్వల్ టర్న్ ఓవర్. సో టర్న్ ఓవర్ లో నుంచి మీ ఇన్కమ్ అనేది డిపెండ్ అవుతుంది. మీరు ఎంత పెద్ద టీం క్రియేట్ చేసుకోగలిగితే అంత పెద్ద ఇన్కమ్ వస్తుంది. ఒకవేళ టీంలో ఒకవేళ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వ్యక్తులు వచ్చారనుకోండి, అది డూప్లికేషన్ జరుగుతుంది. సో మీకు కావాల్సింది ఎంతమంది లీడర్స్? కేవలం ఒక 6 మంది. అంటే 6 మంది డైమండ్స్ లాంటి వ్యక్తులు మీకు వచ్చారనుకోండి, 36 మంది అవుతారు. 36 216 మంది అవుతారు. 216 మంది 1296 మంది అవుతారు. సో మన యొక్క కంపెనీ ఇస్తున్న ఇన్కమ్ ఎంత? 9 లెవెల్స్ వరకు యాజ్ ఎ డియుసిడి. సో డియుసిడి లెవెల్ 9 లెవెల్ కి మనం రీచ్ అయితే మన యొక్క టీమ్ సైజ్ 1,00,00,000 మంది ఉంటారు. 1,00,00,000 మంది రూపాయి పర్చేజ్ చేసినా ₹1,00,00,000 టర్న్ ఓవర్ అవుతుంది. ₹1 పర్చేజ్ చేసిన ఒక పేస్ట్ కొన్నా 1,00,00,000 ఇంటూ ₹100 పేస్ట్ కొన్నా ₹100,00,00,000 టర్న్ ఓవర్ కి మీరు హెడ్ అవుతారు. అర్థమవుతుందా? అంటే టీంలో మీ యొక్క నెట్వర్క్ లో గ్రోత్ ఉంటుంది. ఏదో నేను 4గురికో 10 మందికో చెప్పినా సో వాళ్ళు వినలేరు వీళ్ళు వినలేరు అని కాదు. వినేవాళ్ళు వచ్చిండ్రు అనుకోండి, మీకు ఆటోమేటిక్ గా టీం అనేది గ్రో అవుతూ ఉంటుంది. సో కాబట్టి మీకు కరెక్ట్ గా మీరు ఫోకస్ చేయండి. ఈ లెవెల్స్ మొత్తం కూడా కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరు కూడా లేదు. ఈవెన్ ఎస్పీ బాలి సార్ కూడా ఈ లెవెల్ ని కంప్లీట్ చేయలేదు. ఆయన ఇన్కమ్ ₹1,00,00,000 మనం చూస్తున్నాం. అర్థమవుతుందా? అంటే నేను చెప్పేది ఏంటంటే జస్ట్ 4 స్టేజ్ల వరకు మనం కంప్లీట్ చేసుకున్నా కూడా మీ ఇన్కమ్ లక్షల్లోకి వెళ్ళిపోతుంది. సో దీనికోసం మీరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టట్లేదు, సో ఎలాంటి అవుట్లెట్స్ పెట్టట్లేదు, అండ్ మ్యాన్ పవర్ ని మీరు పెట్టట్లేదు, అండ్ రెంట్లు పే చేయట్లేదు. జస్ట్ మీరు పెట్టేది ఏంది? టైం అండ్ నాలెడ్జ్. మీ యొక్క సమయాన్ని మీరు రైట్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఆ కంపెనీలో ఉన్న అవకాశాన్ని మీరు నేర్చుకుంటున్నారు. సో నేర్చుకొని మీరు కొంతమందికి నేర్పిస్తున్నారు. నేర్చుకునే వ్యక్తులు మళ్ళీ నేర్పించుకుంటూ వెళ్ళే ప్రాసెస్ లో మీ యొక్క నెట్వర్క్ ఏదైతే గ్రో అవుతుందో అందులో నుంచి మీ ఇన్కమ్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. సో ఇదే చాలా సింపుల్ ఫార్ములా. సో కాబట్టి మీరు గట్టిగా మీరు ప్లాన్ చేయండి. సో ఈ రోజు మా యొక్క లైఫ్ మారింది. బిఫోర్ ఇలాంటి ఇంట్లో ఉన్నాము, ఈ రోజు ఒక మంచి 1 CR పెట్టేసి ఇల్లు కట్టుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక బైక్ కొనుక్కునే, ఇది మా అత్తగారు పెట్టిన బైక్. సో ఈ బైక్ ను మార్చాలి అంటే కూడా నాతో కాలేదు. కానీ ఈ రోజు నేను ₹3,00,000 పెట్టి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ పర్చేజ్ చేస్తా ఉన్నా. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. ₹3,00,000 బైక్ ను మనం పర్చేజ్ చేస్తా ఉన్నాము. 19 లక్షల కారు తీసుకున్నాం ఇక్కడ నుంచి. అండ్ ఒక ఫోటోగ్రాఫర్ గా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి స్మైల్ ప్లీజ్ అని చెప్పాలి, వాళ్ళకి ఫోటోలు తీయాలి, వాళ్ళకి ఏమన్నా సత్కారాలు అయితే ఫోటోలు తీయాలి. కానీ ఈ రోజు మన యొక్క ఆటోగ్రాఫ్, సో మన సిగ్నేచర్ అనేది ఆటోగ్రాఫ్ కింద మారింది. సో ఒక సెలబ్రిటీ స్థాయికి మనల్ని వెస్టేజ్ అనేది తీసుకెళ్ళింది. అండ్ ఓన్లీ లెర్నింగ్ నాట్ ఈక్వల్స్ టు రిజల్ట్. అంటే నేను మొత్తం మీటింగ్లకు అటెండ్ అయితే పని మాత్రం చేయాలంటే మనకు నేర్చుకున్నంత మాత్రాన బిజినెస్ లో ఇన్కమ్ రాదు. నేర్చుకున్నది యాక్షన్ పార్ట్. లెర్నింగ్ నేర్చుకున్నాము, దాన్ని యాక్షన్ పార్ట్. బయటకు వెళ్ళి మనం పని చేయడం ద్వారా మాత్రమే మనము రిజల్ట్ అనేది తీసుకోగలుగుతాం. ఎస్ ఆర్ నో? సో దీనికి ఒకే ఒక సిస్టమ్. సో మన యొక్క కోర్ 160 PV మనం కోర్ కంప్లీట్ చేస్తున్నాము. సో కోర్ అనేది మనం 2వ తారీఖు నాడు కంప్లీట్ చేసుకుంటే ఎట్లా ఉంటుంది, 10వ తారీఖు నాడు చేసుకుంటే ఎట్లా ఉంటుంది, 20వ తారీఖు నాడు చేసుకుంటే ఎట్లా ఉంటుంది. మీ యొక్క షాప్ కిరాణం షాప్ పెట్టిరు, మీరు ఎప్పుడైనా ఓపెన్ చేయండి, అది మీ చేతులలో ఉంది. ఎప్పుడు పడితే అప్పుడు ఓపెన్ చేస్తే మీకు బిజినెస్ అవుతుందా? కాదు కదా. ఒకసారి పెట్టేంత వరకు ఓకే. పెట్టిన తర్వాత మీరు ప్రతిరోజు ఒక టైంని ఫిక్స్ చేసుకోవాలి. పొద్దున 9 గంటలకు ఓపెన్ చేస్తారు, నైట్ 9 గంటలకు క్లోజ్ చేస్తారు. వెస్టేజ్ లో కూడా అంతే. మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఎప్పుడైనా జాయిన్ అవ్వండి, ఎంతనో అనుకోండి. కానీ బిజినెస్ చేద్దాము అనుకుంటే కనుక మన యొక్క విన్నింగ్ టీం చెప్తున్న ఫార్ములా కోర్ 160 PV. సో 160 PV ఈజ్ ఈక్వల్ టు ₹5,000 వ్యాపారం.
ఈ 5,000 వ్యాపారాన్ని మీరు రొటేషన్ చేయగలిగితే కనుక ఇక్కడ నుంచి 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు ఈజీగా తీసుకోవచ్చు. హ్యాపీగా మీరు కోర్ లీడర్ ఉండండి, గో గెటర్ స్ట్రక్చర్ లో చేయండి. అంటే మీ యొక్క టీం మెంబర్స్ కూడా మీకు లాగా పనిచేసే వ్యక్తులు క్రియేట్ చేయండి. గో గెటర్ స్ట్రక్చర్ 500 PV క్లబ్ లో పనిచేయండి. సో ఇక్కడ మనం ప్రొడక్ట్స్ ని అమ్మడం కూడా ఒకటి మనం చెప్తూ ఉంటాం. అమ్మడం అనే దాంట్లో అమ్ముకుంటూ ఉండిపోకండి, లీడర్స్ ని వెతుకుతూ అమ్మడం అనేది ఫోకస్ చేయండి. అమ్ముకుంటూ వెళ్తున్నాం అనుకోండి, ఒక సంవత్సరం తర్వాత కొనేటోళ్ళు అందరూ ఉంటారు. ఈ కొనడం ఆపేసారు, మనం సర్వీస్ చేయడం ఆపేసాం అనుకుంటే మళ్ళీ మన ఇన్కమ్ జీరో అయిపోతుంది. అదే మనం లీడర్లను క్రియేట్ చేసుకుంటూ అమ్ముతున్నాం అనుకోండి, సో అమ్మడం వల్ల మనం ఒక 500 PV సర్కిల్ ని కంప్లీట్ చేయగలుగుతాము. సో ఇక్కడ లీడర్లను క్రియేట్ చేస్తాం. ఈ లీడర్లకి 500 PV గురించి మనము గైడెన్స్ ఇస్తాము. మనం ఎట్లయితే చేస్తున్నాం వాళ్ళని నేర్పిస్తాం. వాళ్ళ నుంచి కొంతమంది లీడర్లు వస్తారు, 500 PV సర్కిల్ లో పనిచేస్తారు. ఒక్క 4 వ్యక్తులు మీకు 500 PV సర్కిల్ లో ఉన్నారంటే మీరు బ్రౌన్ డైరెక్టర్ ఎవ్రీ మంత్ అవుతారు. సార్ అవుతారా లేదా? సో కాబట్టి చేయడం చాలా సింపుల్. 6 మెంబర్స్ ని మనము లీడర్స్ ని క్రియేట్ చేసుకోవాలి. అది సంవత్సరం పట్టొచ్చు, 2 ఏళ్ళు పట్టొచ్చు, 3 ఏళ్ళు పట్టొచ్చు. ఒక్కసారి మీకు సెట్ అయ్యిందా ఆటోమేటిక్ గా బిజినెస్ అనేది డెప్త్ లోకి వెళ్ళిపోతుంది. సో అక్కడ నుంచే మనం లాక్స్ ఆఫ్ రూపీస్ ఇన్కమ్ అనేది మనం సంపాదించవచ్చు. సో కోర్ గోగెటర్ 500 PV సర్కిల్. సో ఇది ఫార్ములా అనమాట. మీకు ఎవరితో కరెక్ట్ గా పని చేస్తున్నారో, ఎవరైతే లీడర్ ఉన్నారో వాళ్ళని 500 PV సర్కిల్ లో పని చేయించండి. ఎవరైతే కన్జ్యూమర్ ఉన్నారో ఆ కన్జ్యూమర్ కి మీరు ప్రొడక్ట్ ని సప్లై చేయండి. వాళ్ళు 30 PV కొనొచ్చు, 50 PV కొనొచ్చు, 70 PV కొనొచ్చు, 100 PV కొనొచ్చు. వాటెవర్ వాళ్ళందరినీ కూడా కన్జ్యూమర్స్ గా మీరు క్రియేట్ చేసుకోవాలి. కన్జ్యూమర్స్ ని లీడర్స్ అనుకోవచ్చు. కన్జ్యూమర్స్ ని కన్జ్యూమర్స్ గానే క్రియేట్ చేయాలి, లీడర్స్ తోని మనం వర్క్ చేయాలి. సో లీడర్స్ ని వదిలేస్తాము, కన్జ్యూమర్లను లీడర్లను చేయాలనుకుంటాం. అది ఎట్టి పరిస్థితులలో కాదు. ఓకే, సో థ్యాంక్ యూ అండి. సో ఇది మనకు రాజస్థాన్ ఇచ్చిన అవకాశం ద్వారా మీ ముందు మాట్లాడే అవకాశం దొరికింది. సో గ్రేట్ లీడర్స్ రాజస్థాన్ డిఈసిడి ఒక డిపార్ట్మెంట్ నుంచి వర్క్ చేస్తూ ఈరోజు బిజినెస్ ని అర్థం చేసుకుని ఇంత పెద్ద టీమ్ ను క్రియేట్ చేసి సో ఈరోజు డిఈసిడి పిన్ లక్షల్లో ఇన్కమ్ సో చేస్తా ఉన్నారు అంటే బికాస్ ఆయన ఉన్న డిపార్ట్మెంట్ నుంచి ఈ ఆపర్చునిటీని కూడా అర్థం చేసుకున్నారు. ఒక స్టేజ్ నాడు సార్ నేను ఇంతకుముందు మా బ్రదర్ చూపించాను, కానీ అక్కడ